మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, జాహ్నవి ఆఖరి భాగంలోకి వచ్చేసామండి. అప్పుడే ఈ భాగం వినే ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. జాహ్నవి సాయంత్రం అవుతున్న ఆ సమయంలో శివశంకరం గారి తోటలో సిమెంట్ బెంచీ మీద పాంచజన్యం పక్కన కూర్చొని శివశంకరం గారి జీవితాన్ని గురించి తెలిపే ఆ భయంకరమైన ఉత్తరం చదవసాగింది. అందులో ఇలా ఉంది: నాయన రవి, నా అంత దురదృష్టవంతుడు, దరిద్రుడు అయిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరేమో. నా పేరు శివశంకరం కాబట్టి శివశంకరం అనే నిర్భాగ్యుడి కథ గురించి నీకు చెప్తాను. ఈ కథని శాంతంగా సహనంతో వినాల్సిన కర్తవ్యం నీకుంది. నీకు మొదటి నుంచి నా జీవితం చెప్తే సరిగ్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకే నా చిన్నప్పటి నుంచి చెప్తాను. మా నాన్న ఇల్లరికపటల్లుడు, మా అమ్మ ధనవంతుల బిడ్డ. వారికి గారాలు పట్టింది నేను. నా వెనుక 2 పిల్లలు పుట్టినా వాళ్ళు బ్రతకలేదు. నా చిన్నప్పుడే మా నాన్న పోయాడు. మా అమ్మ తండ్రి చాలా తెలివిగలవాడు. ఈ ప్రపంచంలో డబ్బు లేని వాళ్లకంటే డబ్బు గల వాళ్లకే ఎక్కువ బాధలు అనేవాడు. డబ్బు లేని వాళ్ళకి అది లేదనే బాధ ఒక్కటే. డబ్బు గల వాళ్ళకి డబ్బు లేదనే బాధ ఒక్కటి ఉండదు, కానీ మిగతావన్నీ బాధలు ఉంటాయి అనేవాడు. డబ్బు లేనివాడు బాధపడుతుంటే లోకం సానుభూతి చూపిస్తుంది. అదే డబ్బు గలవాడు బాధపడుతుంటే వాడికే డబ్బుంది, మాయరోగమా అంటుంది. కాబట్టి మనిషికి డబ్బున్నా లేకపోయినా బాధపడటం మాత్రం తప్పదు అనేవాడు. నా విషయంలో ఆయన అన్నమాట అక్షరాలా సత్యమైంది. డబ్బుండి కూడా దరిద్రుణ్ణి అయిన జీవితం నాది. ఎవరైతే డబ్బుండి కూడా సుఖపడలేరో వారి జీవితం కంటే విషాదమైన బ్రతుకు ఇంకోటి ప్రపంచంలో ఉండదని అనుకుంటాను. నాకు చిన్నప్పుడే తండ్రి పోవటంతో అమ్మ గారాభం ఎక్కువగానే అయింది. 20 సంవత్సరాలకే నా చేతికి ఇంటి పెత్తనం వచ్చేసింది. పైలా పచ్చీస్గా తిరిగేవాణ్ణి. నాకు మంచి మంచి సంబంధాలు రాసాగాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు తాతగారి ద్వారా బాగా అభ్యాసం అయింది. జీవితంలో ప్రతిదీ క్రమబద్ధంగా జరగాలి. చివరికి డ్రాయింగ్ రూమ్లో పెట్టే పూలకుండి అయినా సరే దాని స్థానం తప్పకూడదు, అటు ఇటు జరగకూడదు. అలాగే ఇంటి గౌరవం కూడా. నేనెట్లా తిరిగినా దానికి రవ్వంత కూడా భిన్నం కలగనిచ్చేవాణ్ణి కాదు. మా తాతగారు నన్ను చూసి చాలా సంతోషపడేవాడు. నేను సమర్థుణ్ణని అనటం వల్ల చిన్న వయసు నుంచే ఇంటి అధికారం చేతపట్టి ఇంట్లో అమ్మని అమ్మమ్మని కూడా నౌకర్లలాగానే గజగజలాడించేవాణ్ణి. ఎవరికి వారు వారి స్థానాలలో ఉండి ప్రవర్తించకపోతే నాకు చాలా కోపం వచ్చేది. నాకు కోపం వస్తే ఇంకా ఏం చేస్తానో నాకే తెలీదు. అంత రౌద్రంగా ఉండేవాణ్ణి. నా మాటలకి ఎవరూ ఎదురు చెప్పకూడదు, నా దారికి అడ్డు రాకూడదు, నా ప్రవర్తనని విమర్శించకూడదు. ఇది నేను ఏమాత్రం సహించలేనని అందరికీ తెలుసు. అలా వయసులో చిరుతపులిగా ఉండగా నాకు కళ్యాణి అనే అమ్మాయితో పరిచయం అయింది. కళ్యాణికి తల్లి తండ్రి ఉన్నారు. నాకు మొదట వారిద్దరూ తెలీదు. తెలిసినట్లయితే నేను కళ్యాణి ప్రేమలో పడేవాణ్ణి కాను. కళ్యాణి తల్లి వ్యభిచారి, తండ్రి పచ్చి తాగుబోతు. తాగుడు కోసం పెళ్లాన్ని, చివరికి కూతుర్ని కూడా అమ్మివేయగల ధీశాలి. కళ్యాణితో నాకు సంబంధం ఏర్పడిన తర్వాత వాళ్ల కుటుంబం ఇలా అని తెలిసింది. నేను కళ్యాణితో సంబంధం తెంచుకోలేదు. నేను ఈ విషయం అతి రహస్యంగా ఉంచగలిగాను. నేను వ్యాపార రీత్యా ఏ ఊరైనా వెళ్తే కళ్యాణి స్నేహితురాలు పెళ్లి అంటూ వంక పెట్టుకుని అక్కడికి వచ్చేది. మేమిద్దరమూ సంతోషంగానే గడిపేవాళ్ళం. ఆ పరిస్థితుల్లో నాకు ఒక ధనవంతుల ఇంటి అమ్మాయితో పెళ్లి స్థిరపడింది. వాళ్ల చాలా పరువు ప్రతిష్ఠ గల కుటుంబం. డబ్బు పరంగా కూడా మాతో అన్ని విధాలా సమంగా సరితూగగల అంతస్తది. నా పెళ్లి మాట వినగానే కళ్యాణి మండిపడింది. నన్ను తనని పెళ్లి చేసుకోమని అడిగింది. నేను నా వల్ల కాదని అన్నాను. కళ్యాణిలో ఏం చూసి పెళ్లి చేసుకోవాలని నిలదీశాను. నాకు పెళ్లి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ పెళ్లి మీద నా జీవితం, నా గౌరవ ప్రతిష్టలు, నా వంశం ఆధారపడి ఉన్నాయి. నేను కళ్యాణిని పెళ్లి చేసుకుంటే లోకం నన్ను చూసి హేళన చేస్తుంది. నా పిల్లలకు పరువు ఏమిటి? వ్యభిచారిణి అయిన అమ్మమ్మ అనా? తాగుబోతైన తాతగారనా? కాబట్టి పెళ్లి మాట మాత్రం నా దగ్గర ఎత్తవద్దని అన్నాను. నా వాళ్లను వదిలేసి మీతో వచ్చేస్తాను అంది. వాళ్లను వదిలినా నిన్ను వాళ్ళు వదలరు. అందులో ధనవంతుడినైన నాలాంటి వ్యక్తి అల్లుడిగా దొరికిన తర్వాత మీ అమ్మ వదులుతుందా? మీ నాన్నని రాకుండా ఆపగలమా? కళ్యాణి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అంది. మగవాడి దగ్గర నుంచి సుఖం పొందిన ప్రతి ఆడపిల్ల అనే మాటే ఇది. పెళ్లి గురించి ఏ ఆడపిల్లకి స్థితికి మించిన ఆశలుండటం మంచిది కాదు. తన పరిస్థితి, ఆర్థికంగా తన స్థితి ముందు చూసుకోవాలి. లక్షాధికారినైన నేను కావాలి అంటే నువ్వు కోరుకునే ముందు నాకు దీటుగా నువ్వేమి ఇవ్వగలవు అని ఆలోచించుకోవాలి. అయితే మన పెళ్లి కుదరదంటారా? కుదరదు అన్నాను. ఇలాంటి విషయాల్లో మొహమాటం, నాన్పుడు వ్యవహారం నాకు గిట్టదు.
కళ్యాణి చాలా ఆవేశపడింది. నేను తనని ఆశపెట్టి మోసం చేశాననంది. మళ్ళీ తన గుమ్మం ఎక్కవద్దనంది. నేను మరీ మంచిది అనుకున్నాను. నాకు పోయేదేమీ లేదు. ఆ విధంగా ఆ సంబంధం తెగినందుకు సంతోషపడ్డాను. నేను ఆ వారంలోనే పెళ్లి చేసుకున్నాను. నా భార్య కూడా కలవారి ఏకైక సంతానం అవటంతో నా పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. నా భార్యకి వెంటనే నెల తప్పింది. ఎంతో సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు దాయాదుల బెడద బాగా ఉంది. నా ఆస్తికి పిల్లలు ఎంతో అవసరం. నా అదృష్టం కొద్దీ నా భార్యకి పెళ్ళైన మొదటి నెలలోనే కడుపు పండింది. కానీ నా సంతోషం వారం రోజులు కూడా నిలవలేదు. లేడీ డాక్టర్ లక్ష్మిని పరీక్ష చేసి ఈ గర్భం నిలవటం కష్టం అని చెప్పింది. లక్ష్మి ఇంకోసారి తల్లైతే చావు బ్రతుకులు అయ్యే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. ఈ వార్త వినగానే నేను తల్లడిల్లిపోయాను. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని క్రమబద్ధంగా జరగాలని ఆశించే నాకు మళ్లీ పెళ్లి, ఆ తతంగం అంటే అసహ్యం అనిపించింది. లక్ష్మిని పరీక్ష చేసిన లేడీ డాక్టర్ శేషారత్నం ఫారెన్ వెళ్లటానికి ప్రాకులాడుతుంది. అమెరికా వెళ్లి అక్కడ ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించాలని ఆవిడ ఉద్దేశం. నేను శేషారత్నానికి చెప్పేశాను, చూడండి, మీరు సమర్థులైన డాక్టర్ అని నాకు తెలుసు. మీరు లక్ష్మికి ఏ మందులైనా వాడండి, ఏ ఇంజెక్షన్స్ అయినా ఇవ్వండి, ఎక్కడి నుంచి ఎంత ఖరీదైనా సరే తెప్పించండి. డబ్బుకి మాత్రం వెనకాడవద్దు. కానీ లక్ష్మి కడుపులో ప్రాణం పోసుకుంటున్న నా ఈ సంతానాన్ని మాత్రం కాపాడండి. ఆ బిడ్డ సజీవంగా నాకు దక్కేలా చూడండి. ఈ బిడ్డను మీరు నాకు దక్కిస్తే మీరు అమెరికా వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించే ఏర్పాటు నేను చేస్తాను. ఆ బాధ్యత నాది. మీరు నాకు ఈ సహాయం చేస్తే నేను మీకు ఆ కానుకని సంతోషంగా ఇస్తాను అన్నాను. నేను పఠించిన ఈ మంత్రం బాగా పనిచేసింది. నేను ఆశపెట్టిన ఈ లంచం కోసం శేషారత్నం లక్ష్మిని కంటికి రెప్పలా కాపాడసాగింది. 24 గంటలు జాగరూకతతో చూస్తూ అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకునే ఏర్పాట్లు చేసింది. లక్ష్మి మంచం మీద నుంచి కదలకూడదు. కాలు కదిపితే గర్భస్రావం అవుతుంది. నేను లక్ష్మికి చెప్పేశాను. పుట్టబోయే బిడ్డ నాకెంత అవసరమో తెలియజేశాను. ఇంట్లో అందరిలాగే లక్ష్మికి కూడా నేనంటే హడలే. నిద్రలో కూడా నా మాట ఉల్లంఘించనట్టు చేసేది. నేను ఒక్కొక్కసారి ఈ బిడ్డ నాకు దక్కుతుందా అని భయపడేవాణ్ణి. పిల్లలు లేకపోతే పెంపకాలు అంటారు, అవంటే నాకు అసహ్యం. వాళ్ళు మన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు ఎలా అవుతారు? అంతకంటే అసలు పిల్లలు లేకుండా ఉండటం నయం. పెంచినంత మాత్రాన అది మన అవసరం గడుపుకున్నట్టు తప్ప నిజమైన ప్రేమ రాదని నా నమ్మకం. పెంచిన వాళ్ల చేత అమ్మా నాన్న అని పిలిపించుకుంటే సృష్టిలో ఎంతో పవిత్రమైన ఆ పిలుపులే కలుషితం అయిపోతాయని నా దృఢమైన అభిప్రాయం. శేషారత్నం మాటల సందర్భంలో నా నోటి నుంచి ఇలాంటి మాటలు విన్నప్పుడు మీరొక సైకిక్ కేసు అనేది. గాఢమైన నమ్మకాలు, ప్రగాఢమైన ఆవేశాలు ఉన్న మనుషులందరినీ మీ డాక్టర్లు సైకిక్ కేసులే అంటారు అనేవాడిని నేను. లక్ష్మికి నెలలు నిండుతున్నాయి. నేను తప్పనిసరిగా వ్యాపార రీత్యా కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. లక్ష్మి పురిటికి ఇంకా 4-5 వారాల టైం ఉంది. నిశ్చింతగా వెళ్ళిరండి, నేనున్నాను కదా అని శేషారత్నం ధైర్యం చెప్పింది. నేను లక్ష్మిని జాగ్రత్తగా ఉండమని మరీ చెప్పి నౌకర్లందరికీ హెచ్చరికలు చేసి కలకత్తా వెళ్లాను. అక్కడ మీటింగ్ జరిగింది. కలకత్తాకి దగ్గరలో ఒక పల్లెటూరులో మేం పెట్టబోయే ఫ్యాక్టరీకి భూమి తనిఖీ చేయటానికి మేము 6 కలిసి వెళ్ళాం. అక్కడ ఊరి పెద్ద మా భాగస్వామిలో ఒక అతని వియ్యంకుడు. ఆయన మా కోసం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఆ రోజు అక్కడ ఉండి నేను కలకత్తా తిరిగి వచ్చాను. హోటల్కి వచ్చేసరికి నా కోసం టెలిగ్రామ్ వచ్చి ఉంది. లక్ష్మికి నొప్పులు మొదలైనాయట. హాస్పిటల్లో చేర్చారట. శేషారత్నం నా కోసం ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఒక రోజంతా లైన్స్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయి దొరకలేదు. 2వ రోజున నేను హోటల్లో లేనని అన్నారట. టెలిగ్రామ్ ఇచ్చింది. నేను వెంటనే ఫోన్ చేశాను. శేషారత్నం లక్ష్మి కాన్పు చాలా కష్టమైందని, ఆపరేషన్ చేసి తీశానని, మగపిల్లాడు కలిగాడని, ఆరోగ్యంగా అందంగా అచ్చు నాలాగే ఉన్నాడని చెప్పింది. నా సంతోషానికి అవధులు లేవు. ఆ క్షణంలో శేషారత్నం ఎదురుగా ఉంటే ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడినేమో. లక్ష్మి ప్రసవించిన బిడ్డ బాగుండటమే కాదు, మగబిడ్డ. నాకు కొడుకు పుట్టాడు. నా వంశానికి అంకురం, నా ఆస్తికి వారసుడు. ఓహో, నేనెంత అదృష్టవంతుణ్ణి! బహుశా నాకు సాట ఎవరూ లేరేమో. నేను నా భాగస్వాములకి ఈ వార్త చెప్పాను. వాళ్ళు ఆర్భాటంగా సెలబ్రేట్ చేశారు. నేను రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చినట్లుగా ఆ సాయంత్రమే ప్లేన్లో హైదరాబాద్ వచ్చేశాను. ప్లేన్లో నాకు టికెట్ దొరక్కపోతే ఒక అతనికి ఎక్కువ ఇచ్చి అతని టికెట్ మీద నేను వచ్చేశాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి సరాసరి నర్సింగ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ శేషారత్నం ఉంది. నేను లక్ష్మి గదిలోకి వెళ్ళాను. శేషారత్నం ఉయ్యాల్లో పడుకోబెట్టిన బాబుని ఎత్తుకొచ్చి నా చేతిలో పెట్టింది. 12 మగపిల్లాడు. ఆరోగ్యంగా, అందంగా, బొద్దుగా, ముద్దుగా, పచ్చటి ఛాయతో మెరిసిపోతున్నాడు. ఆ పసికందును చూస్తుంటే నా మనసు పితృగర్వంతో పొంగిపోయింది. నా రాజా, నా ఇంటికి కంటికి దీపంలా వచ్చావు. నీకోసం నేనెంత తపించానో నీకు తెలియదు కదా అనుకున్నాను. లక్ష్మికి ఒక రోజంతా ఒంటి మీద స్పృహే లేదు. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్లి బయటపడిందట.
మీ కొడుకు అదృష్టవంతుడు. ఆమె బ్రతకటం కేవలం ఆ కుర్రాడు పుట్టిన వేళ్లే సుమా అని అందరం అనుకున్నాం అంది శేషారత్నం. బారసాల ఎంతో ఘనంగా చేశాను. బాబుకి నా జీవితం, నా ఇల్లు, వాడి సామ్రాజ్యం కాబట్టి రాజా అని పేరు పెట్టుకున్నాను. శేషారత్నానికి డైమండ్ రింగ్ బహుమతిగా లక్ష్మి చేత ఇప్పించాను. శేషారత్నానికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఏడాది లోపలే ఆమె అమెరికా వెళ్లేందుకు వీసా వచ్చింది. న్యూయార్క్లో ఒక హాస్పిటల్లో ఆవిడికి ఉద్యోగం వచ్చింది. ఆవిడ వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది. రాజాని బుగ్గగిల్లింది. నేను మళ్ళా వచ్చేసరికి పెద్ద ఎన్ని కబుర్లు చెప్తావో అంది. నన్ను చూస్తూ థ్యాంక్ యూ సార్ అంది. నేనే జీవితాంతం నీకు రోజు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నాను. శేషారత్నం వెళ్తుంటే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అక్కడికి కళ్యాణి కూడా తండ్రితో కలిసి వచ్చింది. కళ్యాణికి శేషారత్నం తెలుసట. కొడుకు పుట్టాడటగా, నేను చూడవచ్చునా హేళనగా అడిగింది. షటప్ అన్నాను. కళ్యాణి నా మాటలు లక్ష్య పెట్టలేదు. లక్ష్మి దగ్గరికి వెళ్లి బాబుని చూసింది. అంతా మీ ఆయన పోలికలే సుమా అంది. లక్ష్మి కళ్యాణిని చూపిస్తూ ఎవరిమా అంది. ఎవరో తెలిసిన వాళ్లే, ఇంటికి వెళ్ళగానే బాబుకి బాగా దిష్టి తీయించు అన్నాను. మేమిద్దరం వచ్చేస్తుంటే కళ్యాణి అక్కడ నిలబడింది. లక్ష్మి చేతుల్లో బాబుని చూస్తుంటే ఆ కళ్ళు ఈర్ష్యాగ్నితో చూస్తూ ఉన్నాయి. ఆశ పడితే మాత్రం అదృష్టం అందరికీ వస్తుందా? దానికి అర్హత అనేది కావాలి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను కళ్యాణిని చూడలేదు. రాజా పెరుగుతున్నాడు. తల్లికి వాడంటే ఎక్కడలేని ప్రేమ. నాకైతే సరే నా పంచప్రాణాలు వాడే. వాడు నా ప్రాణం అని అందరికీ తెలుసు. వాడికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగిందా నౌకర్లు చచ్చారే. లక్ష్మి కూడా వాడితో సమంగా భయపడేది. వాడు నా పక్కలోనే పడుకునేవాడు. తల్లి కంటే నా దగ్గరే ఎక్కువ చనువు. వాడు పెరిగి తీరు చూసి లాయర్ వెంకటాచలం ముచ్చటగా పిల్లలు పుడితే నీలాంటి సమర్థులకి, డబ్బు గల వాళ్లకే పుట్టాలోయ్ అనేవాడు. రాజాను 5 సంవత్సరాల నుంచే నా వెంట మీటింగ్స్కి తీసుకెళ్లేవాణ్ణి. నా జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండే 2. ఒకటి రాజా, రెండోది డబ్బు. రాజా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు. వాడి 10వ ఏటా ప్రమాదం జరిగింది. స్కూల్ నుంచి వస్తుంటే నా దాయాదైన నాగరాజు రాజాను ఎత్తుకుపోయాడు. పోలీసుల సమయానికి రక్షించబట్టి రాజా నాకు దక్కాడు. లేకపోతే ప్రాణం పోయేది. ఆ రోజుతో హడలిపోయిన నేను రాజాని స్కూల్ మాన్పించేశాను. ఇంట్లోనే చదువు ఏర్పాట్లు చేశాను. అప్పుడే రాబర్ట్ని రాజా అంగరక్షకుడిగా నియమించాను. రాబర్ట్ చాలా పెద్ద గూండా. ఒక కేసులో ఇరుక్కొని ఉరిశిక్ష పడితే నేను దాన్ని తప్పించి విడిపించాను. రాబర్ట్ దాంతో నాకు విశ్వాసపాత్రుడయ్యాడు. వాడెంత గూండానో అంత విశ్వాసపాత్రుడు. మనుషుల్ని కష్ట సమయంలో ఆదుకొని వారిని నా జీవితానికి విశ్వాసపాత్రులుగా కట్టి పడేసుకోవటంలో నాకు ఆరితేరిన అనుభవం ఉంది. నాకు బంధువుల నుంచి, భాగస్వాముల నుంచి ఎప్పుడూ ప్రాణభయంగానే ఉండేది. అందుకే నౌకర్లనే నమ్ముకునేవాణ్ణి. నాగరాజు నుండి ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి రాజా క్షేమం గురించి నాకు ఆందోళనగానే ఉండేది. అందుకని ఒక ఏర్పాటు చేశాను. 3 సమర్థులైన లాయర్లని రాజాకి ఆర్థికంగా అంగరక్షకులుగా నియమించాను. రాజాకి ఏదైనా మరణం సంభవిస్తే ఈ లాయర్లు ఆ మరణం సహజమైంది అవునో కాదో శోధించి నిర్ణయించి తెలుసుకోవాలి. ఒకవేళ రాజాకి ఏదైనా అయితే వాళ్ళని పట్టుకొని చీల్చి చెండాడాలి. ఈ ఏర్పాటు చేసిన తర్వాత నాకు కాస్త మనశ్శాంతిగా అనిపించసాగింది. రాజాకి 18 సంవత్సరాల వయసు. అప్పుడు తోటలో ఒకసారి నడుస్తుంటే కాలికి ఎదురు దెబ్బ తగిలింది. బొటనవేలు చిట్లీ రక్తం వచ్చింది. నేను చప్పున వంగి ఆ బొటనవేలు నుంచి ఎక్కువ రక్తం రాకుండా నొక్కి పట్టుకున్నాను. రాబర్ట్ను వెంటనే కృష్ణమోహన్ని పిలిపించమని అరిచాను. కృష్ణమోహన్ వచ్చాడు. బొటనవేలుకి ప్లాస్టర్లు వేశాడు. సెప్టిక్ కాకుండా ఇంజెక్షన్ ఇచ్చాడు. రాజా నవ్వాడు. కాస్త దెబ్బకి ఇంత హడావుడు ఎందుకు డాక్టర్ అన్నాడు. నువ్వు మీ నాన్నకి ఎంత ప్రాణమో బాగా అర్థం చేసుకో. నువ్వు ఆయన కోసం నిన్ను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను రాజా దగ్గరికి వచ్చాను. నుదుటి మీద చేయి వేస్తూ జ్వరం రాదు కదా అన్నాను. రాజా నవ్వాడు. నా చేయి పట్టుకొని కళ్ళకి తాకించుకుంటూ నేనెంత అదృష్టవంతుణ్ణి కదూ డాడీ అన్నాడు. ఎందుకని? నీలాంటి తండ్రిని పొందినందుకు. అలా అనకు. నేను అదృష్టవంతుణ్ణి అనుకో. నా రాజా లాంటి కొడుకు ఎంతమందికి ఉంటాడట అన్నాను. రాజా కళ్ళల్లో తడి కనిపించింది. మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత అపురూపమో తెలుసు. ఇద్దరము ప్రేమను ఇవ్వటానికే ప్రయత్నించేవాళ్ళం. రాజా నాకు ఆయువు పట్టయితే రాజాకి నేను ప్రాణంలో ప్రాణాన్ని. రాజా రోజు తనే కాఫీ నాకు ఇచ్చేవాడు. ఎంత ఆలస్యం అయినా సరే నేను వచ్చే వరకు భోజనం చేసేవాడు కాదు. మీతో కలిసి తినకపోతే నాకు అన్నం తిన్నట్టే ఉండదు అనేవాడు. రాజా గుడ్ మార్నింగ్ చెప్పటంతో నాకు రోజు మొదలయ్యేది. రాత్రికి మళ్ళీ గుడ్ నైట్ చెప్పటంతో రోజు అంతం అయ్యేది. సంవత్సరాలు గడిచాయి. నేను వ్యాపార రీత్యా ఎక్కడికైనా వెళ్ళినట్లయితే నా వెంటే వచ్చేవాడు. మీరిలా వాడిని వెంటేసుకొని తిప్పుతూ అహిర్నిశలు మీరు తప్ప ఇంకో లోకం తెలియనట్లు చేస్తున్నారు. వాడికి 25 ఏళ్ళు వస్తున్నాయి. వాడి ఈడు పిల్లల్ని చూడండి
ఆడపిల్లలతో ఎలా సరదాగా ఉంటారో, వీడు వాళ్ళని చూస్తే పారిపోతాడు అంటూ లక్ష్మి సాధింపులు మొదలుపెట్టింది. నేను రాజాని ఆడపిల్లలతో ఎక్కువ కలవనిచ్చేవాణ్ణి కాదు. ఎందుకంటే రాజా మా చాటున ఆకుచాటు పిందెలా పెరిగాడు. వాడికి లోకం పోకడ తెలియదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా హుషారైన వాళ్ళు. కాస్త డబ్బు హోదా గల మగపిల్లాడు కనిపిస్తే చాలు కళ్ళబుల్లి ప్రేమలు నటించి పెళ్లిలోకి దింపుతారు. రాజాకి ఇలాంటి ప్రమాదం రాకూడదనుకున్నాను. ఇంతలో లక్ష్మి పోయింది. లక్ష్మి మరణం నన్ను కృంగదీసింది. రాజాకి లక్ష్మి బ్రతికుండగా పెళ్లి చేయనందుకు చాలా బాధపడ్డాను. లక్ష్మి పోయిన తర్వాత రాజా నాకు మరీ దగ్గరయ్యాడు. రాజాకి సంబంధాలు చూస్తున్నాను. ఒక మంచి ఇంటి పిల్లని చేయాలని నా తాపత్రయం. రంగనాథం గారి అమ్మాయి జాహ్నవి నాకు లక్ష్మికి ఇష్టమే. కానీ ఆ పిల్ల యూకే నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలి కదా అనుకున్నాను. ఇంతలో మా అదృష్టం, గోపి పోయాడు. జాహ్నవి వచ్చింది. ఇక్కడ సెటిల్ అవ్వటానికి సుముఖత చూపించింది. ఈ లోపల కల్నల్ గురునాథం అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని కొడుకు పెళ్ళైతే నేను రాజా వెళ్ళాం. అక్కడికి కళ్యాణి వచ్చింది. నన్ను వచ్చి పలకరిస్తుంటే కళ్యాణి అని గుర్తుపట్టడానికి కొంత టైం పట్టింది. కళ్యాణిని చూసి నేను ఆశ్చర్యపోయాను. కళ్యాణిని నేను చూసి దాదాపు 25 ఏళ్ళు అవుతుంది. ఆమె జుట్టు నెరిసింది. ముఖం నిండా నల్లటి మచ్చలున్నాయి. చిక్కి శవాకారంలో ఉంది. ఆరోగ్యం, అందం అన్నీ ఆవిరైపోయిన మనిషిలా ఉంది. నా ప్రక్కన రాజాని చూసి రాజాయేనా అంది. నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అన్నాను. బెంగళూరు నుంచి వచ్చాను అంది. రాజాని పలకరించబోయింది. పక్కన కూర్చోబోయింది. నాయనా, నేను నీ తల్లిలాంటి దాన్ని అంది. చెట్ నోర్మి అరిచాను. ఇంతలో ఎవరో వచ్చి కళ్యాణిని అక్కడి నుంచి లాక్కుపోయారు. కల్నల్ గురునాథం అన్నాడు, నా భార్యకి ఎప్పుడో కాస్త పరిచయం ఉంది. పిలవకుండానే తయారవుతుంది. సిగ్గెగ్గులు ఏమాత్రం లేని మనిషి అన్నాడు. ఇంటికి వస్తుంటే కారులో ఆమె ఎవరు డాడీ అని అడిగాడు రాజా. ఎవరో ఒక మతి చెడిన ఆడది. హద్దు అదుపు లేకుండా జీవితం వెళ్లదీసేవారికి చివరికి అలాంటి గతి పడుతుంది అన్నాను ఈసడింపుగా. రాజా మాట్లాడలేదు. ఆ రాత్రి మేము పడుకోబోతుండగా ఫోన్ మోగింది. రాజా తీశాడు. డాడీ మీకే అంటూ ఇచ్చాడు. ఫోన్ చేసింది కళ్యాణి. రేపు మా ఇంటికి వస్తుందట. నా నౌకర్లు నీ ముఖం మీద పేడ నీళ్లు చల్లుతారు, జాగ్రత్త అని బెదిరించాను. అయినా కళ్యాణి భయపడలేదు. మర్నాడు నేను రాజా క్లబ్ నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూర్చునుంది. నా పక్కనున్న రాజాను కళ్ళార్పకుండా చూస్తుంది. నా దురదృష్టం, నీ అంత కొడుకు నా పక్కన ఉండాల్సింది. వాడి చల్లని నీడలో నేను బ్రతకాల్సింది. దూరం అయ్యాడు. నా కర్మ ఇలా కాలింది. నిన్ను చూస్తే నా కొడుకు గుర్తొస్తున్నాడు అంది. నోర్మోయ్ అరిచాను. రాజా ఏదో సర్ది చెప్పబోయాడు. రాజా, నువ్వు లోపలికి వెళ్ళు ఆజ్ఞాపించాను. రాజా వెళ్ళిపోయాడు. కళ్యాణిని మర్యాదగా వెళ్ళమని హెచ్చరించాను. వెళ్ళకపోయావంటే నౌకర్ల చేత జుట్టు పట్టి ఈడిపిస్తాను అన్నాను. చిత్రంగా కళ్యాణి నా మాటలు, నా కోపం చూసి కాస్త కూడా భయపడలేదు. పైనుంచి నిర్లక్ష్యంగా చూసి అక్కడ సోఫాలో టీవీగా కూర్చుంది. నాకు ఆ క్షణంలో ఆమెను కంఠం నులిమి చంపాలన్నంత ఆవేశం వచ్చింది. రాజాను చూస్తుంటే హాయిగా ఉంది. నేను కాసేపు మాట్లాడితే ఏమవుతుంది అంది. అతిగా వాగ్గు. నా కొడుకు నీడ కూడా తొక్కటానికి అర్హత లేదు నీకు. నిజంగానా? ఆహా, నువ్వు ఒక్కడివే తండ్రి అయినట్టు మాట్లాడుతున్నావే. నేను కూడా తల్లినే. రాబర్ట్ అరిచినట్లుగా పిలిచాను. రాబర్ట్ గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు. నేను కళ్యాణిని చూస్తూ అన్నాను, ఇంకొక క్షణం ఇక్కడ నిలబడ్డావా నిన్ను అతని వీధిలో గిరాటు కొడతాడు. కళ్యాణి బ్యాగ్ తీసుకొని లేచింది. అంత శ్రమ నీ నౌకరికి వద్దులే అంటూ వెళ్ళింది. ఇదెక్కడి పీడరా అనిపించింది. 2 రోజుల తర్వాత కళ్యాణి రాజాని వేరుగా ప్రత్యేకంగా కలుసుకోవాలని అంటూ రహస్యంగా ఉత్తరం రాసి పంపించింది. అది చూడగానే మండిపడ్డాను. రాజాకి నాతో తనకు సంబంధం ఉందని చెప్తుంది కాబోలు. కళ్యాణి నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. నా దోవకు ఎవరైనా అడ్డు వచ్చారా? వాళ్ళు చచ్చారన్నమాటే. రాజా బదులుగా నేనే ఆ రోజు ఇంట్లో ఉన్నాను. కళ్యాణి వచ్చింది. నన్ను చూడగానే నిశ్చేష్టురాలైంది. ఏమిటి కథ అన్నాను వ్యంగ్యంగా. కథ చెప్పాలంటే చాలానే ఉంది, రెట్టింపు వ్యంగ్యంగా అంది. ఆమె నన్ను చూసి భయపడకపోవటం నాకు ఇంకా కోపం తెప్పించింది. ఈ తెగించిన ఆడదానికి నేను గట్టిగానే పాఠం చెప్పటానికే నిశ్చయించుకున్నాను. నువ్వు చెప్పాల్సింది ఏదైనా ఉంటే నాకు చెప్పు అన్నాను. నీకు చెప్పాల్సిన అవసరం, నీతో మాట్లాడాల్సిన గతి నాకేం లేదు. నేను రాజాతోనే మాట్లాడాలి. షటప్. నా కొడుకు పేరు ఇంకోసారి ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను. నీ కొడుకా? ఆమె ఉన్నట్లుండి విరగబడి నవ్వసాగింది. నీ కొడుకు ఇంకా నవ్వసాగింది. నేను అసహనంగా అడిగాను, నువ్వు రాజాకి ఏం చెప్పదలుచుకున్నావో నాకు బాగానే తెలుసు. నేను నీకు పాత ప్రియుణ్ణానేగా. కాదు, నేను రాజాకి తల్లినని చెబుతాను. ఆ మాట వినగానే నా శరీరం ఒక్కసారిగా నిలువెత్తు క్రోధ జ్వాలలా బగ్గున మండిపోయింది. ఛీ! ఈడ్చి కళ్యాణిని కొట్టాను.
చివరికి డబ్బు కోసం ఇంత నీచానికి తెగించావన్నమాట. డబ్బు కోసమా? డబ్బు కోసం అనుకుంటున్నావా? నా మనసు నీకేం తెలుసు? అసలు ఎప్పుడు తెలిసి ఏడ్చిందని? నేను డబ్బు కోసం రాజాని నా కొడుకు అనటం లేదు. వాడు నా రక్తం. వాడికి ప్రాణం ఇచ్చిన కన్న తల్లిని. రాజా నా బిడ్డ, నా బిడ్డ. కళ్యాణి గుండెల మీద చరుచుకుంటూ అంది. నా బిడ్డే గనుక నాకు దగ్గరగా ఉంటే ఈనాడు నాకు ఇలాంటి గతి పట్టేది కాదు. కళ్యాణి ఏడుస్తూనే బ్యాగ్లో నుంచి ఉత్తరాలు ఫోటోలు తీసి నా మీద గిరాటు కొట్టింది. అవి చూడు, రాజా ఎవరో తెలుస్తుంది. నీ భార్య నెలలు నిండని వికృత రూపాన్ని ప్రసవించింది. నాకు కమల పిల్లలు పుట్టారు. నీ భార్య కోసం, నీ కోసం శేషారత్నం నా కొడుకును తీసుకువెళ్ళి నీ భార్య పక్కలో పడుకోబెట్టింది. బంగారం లాంటి పిల్లలు పుట్టి కూడా దక్కించుకోలేని నిర్భాగ్యురాలనయ్యాను. నా కర్మ ఏ ఆడదానికి వద్దు. కళ్యాణి సోఫాలో కూలబడి ఏడవసాగింది. నేను ఆ ఫోటోలు తీసుకున్నాను. కళ్యాణి ఇద్దరు పిల్లల్ని సందిట్లో చెరో చేత్తో పట్టుకుంది. ఇద్దరూ కమల పిల్లలుగా ఒకే రకంగా ఉన్నారు. తర్వాత కళ్యాణి ఒక పిల్లాడితోనే దాదాపు 5-6 సంవత్సరాల వయసులో రకరకాల ఫోటోలున్నాయి. ఆ కుర్రాడు రాజాకి ప్రతిరూపంలా ఉన్నాడు. తెలియని వారు చూస్తే రాజానే అనుకుంటారు. నేను ఆ ఫోటోలు చూసి నిర్వీణ్ణుణ్ణయ్యాను. నా మీద పడి క్రింద పడిన ఉత్తరం తీసుకొని చూశాను. అది డాక్టర్ శేషారత్నం బెంగళూరులో ఉన్న కళ్యాణికి రాసింది. కళ్యాణి, నీ కొడుకు శివశంకరం గారి దగ్గర దొరబాబులా పెరుగుతున్నాడు. వాడికి రాజా అని పేరు పెట్టుకున్నాడు. నీ కొడుకు చాలా అదృష్ట జాతకుడు. అందుకే శివశంకరం గారి భార్య నెలలు నిండకుండానే ప్రసవించటం, పుట్టిన పాప చచ్చిపోవటం, సరిగ్గా అదే సమయానికి నువ్వు కవల పిల్లల్ని నా చేతుల మీదుగా ప్రసవించి ఆ హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. కళ్యాణి, నువ్వు రాజాని గురించి మర్చిపో. నీ స్నేహితురాలుగా నీకు నేను మంచి మేలే చేశానని అనుకుంటున్నాను. బెంగళూరులో ఎవరి ఆశ్రయంలోనూ ఉంటున్నట్టు రాసావు. నాకు వీసా వచ్చేసింది. ఈ నెల 29వ తేదీ అమెరికా వెళ్తున్నాను. నీ రాజా మూలంగా నాకు ఈ ఉపకారం జరిగింది. నువ్వు కూడా నాకు మేలు చేసినట్టే. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు వీలైతే 29 నాటికి హైదరాబాద్ రా. నన్ను పంపటానికి శివశంకరం గారు భార్య ఎయిర్పోర్ట్కి వస్తారు. నీ కొడుకు వారి దగ్గర ఎంత అపురూపంగా పెరుగుతున్నాడో నీ కళ్ళారా చూసుకుందు గాని. ఇట్లు శేషారత్నం. నేను ఉత్తరం పట్టుకొని కుప్పలా కూలినట్లు సోఫాలో కూర్చుండిపోయాను. నా ఒళ్లంతా సెగలు ప్రారంభం అయినాయి. నా రాజా నా రక్తం కాదా? ఈ కళ్యాణి కొడుకా? శేషారత్నం నన్ను ఇంత మోసం చేసిందా? నేను వణికిపోతున్నాను. ప్లాస్టిక్ కవర్లో ఆ ఉత్తరం అతి భద్రంగా దాచిన వైనం చూస్తే కళ్యాణికి అది ఎంత ప్రాణప్రదమో తెలిసిపోతూనే ఉంది. నాకు ఆ క్షణంలో శేషారత్నం ఎదురుగా ఉంటే క్రింద పడేసి కాలితో పీక నొక్కి చంపాలని అనిపించింది. కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది, ఆ రోజు ఎయిర్పోర్ట్లో నీ భార్య చేతిలో నా కొడుకుని చూశాను. నా జన్మ ధన్యమైందనే అనుకున్నాను. నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ 5-6 సంవత్సరాల పాటు ఉన్నాను. రవి అప్పటి వరకు నా దగ్గరే పెరిగాడు. తర్వాత మా అమ్మ పోయింది. నాన్న ఎవరెవరో తాగుబోతుల్ని ఇంటికి తెచ్చేవాడు. అక్కడ ఉండటం నాకు కష్టంగా అనిపించింది. నాయర్ అనే ఒక కేరళ అతనితో స్నేహం కలిసింది. నన్ను అతను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. రవిని ఎవరికైనా ఇచ్చేయమని అన్నాడు. నేను రవిని పిల్లలు లేని ఒక కన్నడ కుటుంబం వాళ్ళకి పెంపకానికి ఇచ్చేశాను. నాయర్ని పెళ్లి చేసుకుని కేరళ వెళ్ళిపోయాను. అక్కడ కూడా నన్ను దురదృష్టం కాటు వేసింది. ఆ నాయర్ మంచివాడు కాదు, చాలా మోసగాడు. అతను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అతనితో పాటు పోలీసులు నన్ను కూడా అరెస్ట్ చేశారు. నాకు 20 సంవత్సరాలు కఠిన శిక్ష పడింది. నా జీవితం అంతా ఆ విధంగా జైల్లోనే అయిపోయింది. శవంలా అయ్యాను. అయినా నాకు నా పిల్లల్ని ఎప్పటికైనా చూడాలని ఆకాంక్ష. నేను బెంగళూరు తిరిగి వచ్చి రవినిచ్చిన కన్నడ కుటుంబం కోసం ఆరా తీశాను. వాళ్ళు లేరు. మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారట. మెడ్రాస్లో ఆచూకీ తీస్తే యాక్సిడెంట్లో పోయారు అన్నారు. నేను ఒంటరిదాన్ని అయ్యాను. నా బిడ్డ రవి ఎక్కడున్నాడో, బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. అందుకే రాజాని చూడటానికి, వాడికి దగ్గరగా ఉండటానికి నిశ్చయించుకొని వచ్చాను. కళ్యాణి చెప్తున్న మాటలు విన్నాను నేను. నా చెవులు ఆ మాటల్ని విన్నా వాటిని లక్ష్య పెట్టడం లేదు. నేను విమూఢుడిలా ఆమెను చూస్తున్నాను. ఈ నికృష్టురాలికి పుట్టిన కొడుకా రాజా? నా మనసు దిమ్మెరపోతుంది. నా పౌరుషం, నా అహం, నా అభిమానం అంతా ఏమైపోయినాయో నేను అడగలేనట్టుగా ఆమెను అడిగాను. రాజా, వాడికి తల్లివి నువ్వైతే తండ్రెవరు? ఆమె నా వైపు చూసింది. కసిగా నవ్వుతూ అంది, రాజా తండ్రా? అతను ఒక తాగుబోతు, పచ్చి వ్యభిచారి. ఈ జవాబు వినగానే నా నడు విరిగిపోయింది. నాకు అదంతా దాపరికం లేకుండా చెప్పేశాను. నువ్వు నన్ను రాజా దగ్గరగా ఉండనిస్తే నేనేమీ అనను. లేకపోతే ఇదంతా బయట పెట్టి అల్లరి చేస్తాను. నిజం మీ నాగరాజుకు చెప్తే చాలు, నీ బ్రతుకు బద్దలవుతుంది. నీ పరువు బండారం బయటపడుతుంది.
అప్పుడు నా కొడుకు నాకు కోర్టు ద్వారానైనా దక్కుతాడు. ఇంకెప్పుడు రాజాని చూడటానికి ఈ ఇంటికి రావటానికి నన్ను అభ్యంతరం పెట్టుకో, తెలిసిందా? కళ్యాణి వెళ్ళటానికి లేచింది. వెళ్ళబోతూ ఆగి అంది, నేను ఈ ఇంటికి వచ్చినా ఎవరూ ఏమీ అనర్లే. నీ భార్య పోయింది. రేపో మాపో రాజాకి పెళ్ళైతే వాడి సంసారం వాడుకుంటుంది. నువ్వు ఒంటరి వాడివి. నేను తిండి సరిలేక మరీ ఇలా నాసిగా ఉన్నాను కానీ కాస్త విశ్రాంతిగా ఉండి తిండి తింటే పుష్టిగానే అవుతాను. నీకు పనికొస్తాను. అప్పుడెవరూ ఏమీ అనుకోరు. నవ్వింది. ఆ నవ్వు, ఆ మాటలు నాకు ఒంటి నిండా 1000 గొంగళి పురుగులు పాకినంత కంపరం అనిపించింది. కళ్యాణ్ వెళ్ళింది. నేను అక్కడే కూర్చుండిపోయాను. ఈ పిశాచి నన్ను వదలదు. నన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ రాక్షసి చేతి నుంచి నాకిక విముక్తి లేదు అనిపించింది. నేను అక్కడే కూర్చొని ఉండిపోతే రాజా డాడీ అంటూ వచ్చాడు. నేను రాజాను మొదటిసారి చూసినట్లు చూశాను. రాజా చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ రూపం, ఈ అందం, ఇన్నాళ్ళు నేను ఆత్మీయత అనురాగం పోసి పెంచిన ఈ శరీరం నా రక్తం కాదు, కళ్యాణి కొడుకు, తాగుబోతూ పచ్చి వ్యభిచారి అయిన ఒక నికృష్టుడు రక్తం. అలా ఉన్నారేం డాడీ? ఒంట్లో బాగాలేదా? రాజా అడిగాడు. బాగానే ఉంది అంటూ లేచాను. ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే నేను రాజాని చూస్తున్నాను. నేను మామూలుగా మాట్లాడలేకపోయాను. రాత్రి పడుకుంటే దగ్గరకొచ్చి రోజులాగానే గుడ్ నైట్ డాడీ అంటే నేను అలవాటుగా వాడి తల పట్టుకొని ఉంచి మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని అనలేకపోయాను. నేను ఒంట్లో బాగా లేనట్లుగా ముఖం తిప్పుకున్నాను. రాజా నిద్రపోయాడు. నేను గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ మధ్యలో ఆగి రాజా గదివైపు చూస్తున్నాను. అక్కడ ఎదురుగా గుమ్మంలోంచి పింక్ కలర్ దోమతెర మధ్య నిద్రపోతూ రాజా కనిపిస్తున్నాడు. నా మనసు తుఫాన్లో చిక్కుకున్న ఓడలా ఉంది. మాటి మాటికి కళ్యాణి నవ్వు, ఆ మాటలు నిలువెత్తు కెరటంలా వచ్చి నన్ను ముంచేస్తున్నాయి. ఉదయం లేచి నేను వాకింగ్కి వెళ్ళిపోయాను. తిరిగి వస్తుంటే బాల్కనీలోంచి గుడ్ మార్నింగ్ డాడీ అన్న రాజా స్వరం వినిపించింది. నేను తెచ్చిపెట్టుకున్న నవ్వుతో తలెత్తి చూశాను. ఆ పూట నుంచి ఏదో ఒక వంకతో రాజాకి దూరంగా ఉండసాగాను. కళ్యాణి మళ్ళీ వచ్చింది. ఈ రాక్షసి బ్రతుకున్నంతకాలం ఇక నన్ను ప్రీకు తినక మానదు. మా ఇంటికి రాకుండా ఎవరూ ఆపలేరు. అదేమంటే నాగరాజుకి రాజా విషయం చెప్తానని బెదిరిస్తుంది. జీవితంలో మొదటిసారిగా భయపడ్డాను నేను. ఆ రోజు కళ్యాణి వచ్చింది. వెళ్ళమన్నా వెళ్ళలేదు, వెళ్ళదు. తన ఇష్టం వచ్చినంతసేపు కూర్చుంటుంది. ఇప్పటికే నా నౌకర్లు, నా భాగస్వాములు నన్ను అనుమానంగా చూస్తున్నారు. ఇది నన్ను ఎట్లాగో వీధిన పడేస్తుంది. నాకు ఈ పీడ తొలగించుకుంటే తప్ప ఊపిరాడదని అనిపించింది. అందుకే కళ్యాణికి ఆ పూట బత్తాయి రసంలో హెవీ డోస్ నిద్రమాత్రలు కలిపేసి ఇచ్చాను. కళ్యాణి తాగేసింది. అరగంట తర్వాత తూగసాగింది. రాజా ఏడి, నా రాజా ఏడి అనసాగింది. నేను రాబర్ట్ని పిలిచి కళ్యాణిని ఇంటి దగ్గర దింపి ఆ ఇంట్లో నా గురించి ప్రసక్తి ఉన్న ఉత్తరాలు, ఫోటోలు పట్టుకురమ్మని చెప్పాను. రాబర్ట్ నాకు నమ్మకమైన నౌకర్. నేను చెప్పినట్లే చేశాడు. కళ్యాణికి రకరకాల వ్యక్తులతో పరిచయం ఉన్న ఉత్తరాలు, టేపులు అన్నీ దొరికినాయి. రవి, రాజాల ఫోటోలు కూడా తెచ్చేశాడు. మర్నాడు కళ్యాణి చచ్చిపోయిందని పాంచజన్యం ఫోన్ చేశాడు. నేను వెళ్ళలేదు. స్లీపింగ్ పిల్స్ ఎక్కువగా వేసుకోవటం వల్ల అని నిర్ధారణ చేశారు. ఎవరి మీద ఎలాంటి అనుమానం రాలేదు. కళ్యాణి తిరుగుబోతుతనం, తాగుడు అందరికీ తెలిసిందే. కళ్యాణి శవదహనం అయిపోయింది. హమ్మయ్య అనుకున్నాను. కళ్యాణి పీడ గప్చుప్గా రెండో కంటి వాడికి తెలియకుండా వదిలించేసుకున్నాను. అయినా నా మనసుకి శాంతి లేకుండా పోయింది. రాజా ఇంట్లో తిరుగుతుంటే నాకు ఎలాగో ఉంది. రాజా పెళ్లి ఒప్పుకోవటం లేదు, చేసుకోనని అంటున్నాడు. నేను కృష్ణమోహన్ని కనుక్కోమని చెప్పాను. రాజాతో చనువుగా మెలిగిన కృష్ణమోహన్ నాకు ఒక భయంకరమైన వార్త చెప్పాడు. రాజా పెళ్లి చేసుకోడు. ఎందుకంటే వాడు మామూలు కుర్రాళ్లలా లేడు, హోమోసెక్షువల్ అయ్యాడు. అశోక్తో శారీరక సంబంధం ఉంది. నాకు తెలియకుండానే రాజా అశోక్కి డబ్బిస్తున్నాడు. అశోక్ని ఇంటికి రావటానికి వీల్లేదని ఆంక్ష విధించాను. అసలే సగం చచ్చి ఉన్న నేను ఈ భయంకరమైన వార్త వినటంతో నా నడుం పూర్తిగా విరిగిపోయినట్లయింది. రాజా హోమోసెక్షువలా? ఛీ ఛీ, ఇలాంటి నీచపు పనులు మా ఇంట వంట ఎవ్వరికీ లేవు. కృష్ణమోహన్, రాజా, అశోక్ నగ్నంగా ఒకరినొకరు దగ్గరగా స్త్రీ పురుషుల్లా కౌగిల్లో ఉండగా ఫోటోలు తీయించి నాకు ఇచ్చాడు. అవి చూడగానే నేను మండిపడిపోయాను. వెంటనే వెళ్ళి రాజాని తల ఏ గోడకేసో పగలగొట్టి చంపివేయాలన్నంత ఆవేశం వచ్చింది. రాజా అంటే నాకు పూర్తిగా అసహ్యం కలిగింది. వాడు హోమోసెక్షువల్ ఎలా అయ్యాడు? పెద్దలు పిల్లల్ని సరిగ్గా చూడకపోతే వక్ర మార్గాల్ని పడతారంటారు. నేను వాడికి ఏం లోటు చేశాను? కంటికి రెప్పలా కాపాడానే, కోరినవన్నీ ఇచ్చానే. అయినా కూడా వీడిలా భ్రష్టుడు ఎలా అయ్యాడు? నా మనసు జుగుప్సగా అయింది. నాకు కళ్ళు తెరిపిడి పడినట్లు అయింది. అవును, వీడికి ఇలాంటి బుద్ధి రాకపోతే మంచి బుద్ధులు ఎలా వస్తాయి? వీడు పుట్టింది ఎవరికి? కళ్యాణి అనే ఒక నీచురాలికి. తండ్రెవరు? తాగుబోతు వ్యభిచారి అయిన ఒక అనామకుడు.
ఆ నికృష్టురాలికి పుట్టినవాడు కాబట్టే ఇలాంటి నికృష్ట బుద్ధులు వచ్చినాయి. నా రక్తం అయితే ఇలా ఎప్పుడూ చేసేవాడు కాదు. నాకు రాజాని చూస్తుంటే రోత పుడుతుంది. వీడికే నా ఆస్తి కట్టబెడుతున్నాను, ఈ దౌర్భాగ్యుడికే నా వంశం పట్టాభిషేకం చేస్తున్నాను. ఇంతకంటే పిల్లలు లేకపోయినా హాయిగా బ్రతికేవాణ్ణి. నాకు మాటి మాటికి కళ్యాణి కళ్ళెదుట నిలబడి విరగబడి నవ్వుతున్నట్లే ఉంది. కళ్యాణి కాలి బూడిద అయినా ఆ నవ్వు మాత్రం మాయం కాలేదు. నేను కళ్యాణిని చంపగలిగాను, కానీ వికృతమైన ఆ నవ్వుని నా చెవుల్లో మారుమోగకుండా చంపలేకపోతున్నాను. కళ్యాణి నన్ను చిత్తుగా ఓడించింది. తనని పెళ్లి చేసుకోను అని ఆనాడు తిరస్కరించినందుకు కక్షతో నన్ను సాధించింది. నా మీద పూర్తిగా ప్రతీకారం తీర్చుకుంది. తన బిడ్డని నా ఆస్తికి వంశానికి వారసుని చేసింది. నాకు శాస్తి చేసింది. మొత్తానికి ఆడది ఆదిశక్తి సుమా అని రుజువు చేసుకుంది. నా ఆహా ఏమైంది? నా అభిమానం, నా గర్వం చిత్తైపోయినాయి. ఇది గుర్తుకు వచ్చిన కొద్దీ నా మనసు దెబ్బతిన్న తాచులా ఎగిరిపడుతుంది. ఎవరినో కాటు వేయాలి. ఎవరి మీద నా కసంతా ప్రతీకారం తీర్చుకోవాలి? కానీ ఎవరి మీద? నా రక్తం కాని రాజా నా ఇంట్లో తిరగటం నేను సహించలేకపోతున్నాను. నౌకర్లు వాడిని చిన్నబాబు అని మన్నిస్తుంటే, గారాబం చేస్తుంటే వినలేక నా చెవులు చిల్లులు పడుతున్నాయి. వాళ్ళని ఏదో నెపంతో అక్కడి నుంచి పొమ్మని కసురుతున్నాను. జీవితంలో ప్రతి చిన్న విషయం నిర్దిష్టంగా ఉంచాలనే క్రమశిక్షణ పాటించే నాకు ఇప్పుడు సరిచేయలేనంత తలక్రిందులైనట్లుంది. ఇది భరించలేకపోతున్నాను. వీడిని ఒక్క దెబ్బతో చంపివేయగలను. నాకేమీ జాలి దయలు లేవు. కానీ వాడిని చంపితే ఆ లాయర్లు ఊరుకోరే. ఎలా చచ్చిపోయాడు అంటూ ఆరాలు లాగుతారు. నేను పాతాళంలోకి కృంగిపోయినట్లయ్యాను. హారి భగవంతుడా, వాడి రక్షణ కోసం నేను ఏర్పాటు చేసిన నిబంధనలే ఇప్పుడు నా పాలిట ఉరితాళ్ళవుతాయి. లేకపోతే ఏ యాక్సిడెంట్లోనో వాడిని చీమని నలిపినట్లు చితక్కొట్టేయగలను. కళ్యాణి నాకు చేసిన ద్రోహం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. ఇన్నాళ్ళు నేనేం ఆశపడ్డాను? వీడికి లక్షణమైన అమ్మాయితో వివాహం చేద్దామని, వాడు పిల్లా జల్లాతో ఉంటే వాడి నీడను నా శేష జీవితం తెల్లార్చుకుందామని అనుకున్నాను. అయిపోయింది. ఆ ఆశ కూడా బూడిద అయిపోయింది. వీడు హోమోసెక్షువల్. పెళ్ళెందుకు వద్దని తిరస్కరిస్తున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఒకవేళ నేను బలవంతంగా చేసినా వీడు ఆ అమ్మాయిని చూడడు. అదొక యాతన, నవ్వుల పాలు. నేను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన రాజా నా కొడుకు కాదు, వాడు కళ్యాణి కొడుకు. హోమోసెక్షువల్. నాకు రాజా నీడ కూడా భరించలేనంత ఉద్రేకంగా, పిచ్చిగా ఉంది. కళ్యాణి నన్ను నిస్సహాయుణ్ణి చేసింది. కళ్యాణి ముందు నా తెలివితేటలు, సామర్థ్యం చిల్లుగవ్వ కూడా పనికిరాలేదు. నేను ఒక వెధవలా, తెలివిహీనుళ్ళ, పరమ మూర్ఖుళ్ళా అయిపోయాను. నా ఆహాన్ని కళ్యాణి చావు దెబ్బ కొట్టింది. ఆ దెబ్బకి నా మనసు గింగురులెత్తిపోతుంది. నాకు ఉచితానుచితాలు ఆలోచించే శక్తి నశించిపోయింది. ఈ లోపలే నేను వ్యాపార రీత్యా మెడ్రాస్ వెళ్లాల్సి వచ్చింది. నా వెంట రాబర్ట్ వచ్చాడు. నేను వ్యాపార సంబంధమైన మీటింగ్స్లో ఉన్నానే గాని నా మనసు అక్కడ లేదు. నా భాగస్వాములు రాజాని మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని ప్రతిపాదన చేశారు. వాళ్ళ నుంచి అలా ప్రతిపాదన వచ్చేలా చేయటానికి నేను 6 నెలల నుంచి కృషి చేస్తున్నాను. కానీ ఈ రోజున నాకు అది ఏమీ ఆనందం కలిగించలేదు. ఇంతలో రాబర్ట్ వచ్చాడు. నాకు భోజనం వడ్డిస్తూ సార్ అన్నాడు. ఇవాళ చాలా విచిత్రం జరిగింది అన్నాడు. ఏమిటది? నేను బీచ్కి వెళ్ళాను. అక్కడ అచ్చు మన చిన్నబాబులానే ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. ఆ జుట్టు, ఆ ముఖం, ఆ పొడుగు డిటో చిన్నబాబు గారికి కార్బన్ కాపీ అనుకోండి. ఇది ఎలా సంభవం అయిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను మర్నాడు రాబర్ట్తో సముద్రానికి వెళ్ళాను. అక్కడ రాజా వయసు గల నువ్వు సముద్రంలో ఈత కొట్టి వస్తున్నావు. నేను దూరంగా కారులో కూర్చొని చూశాను. నువ్వు రాజాకి ప్రతిరూపమే. ఇది ఎలా సాధ్యమైంది? నాకు అప్పుడు కళ్యాణి నా రవి ఏమయ్యాడో అని ఏడవటం గుర్తుకొచ్చింది. రాబర్ట్ ద్వారా నీ వివరాలు కనుక్కున్నాను. నీ పేరు రవి అని తెలిసింది. నాకిక సందేహం లేదు అనిపించింది. నువ్వు పన్నాలాల దగ్గర ఉంటున్నావని, ఉద్యోగం కోసం వెతుకుతున్నావని చెప్పారు. రాబర్ట్కి అప్పటికే రాజా నా కొడుకు కాదని తెలిసింది. నేను పడుతున్న క్షోభ కూడా అర్థమైంది. నేనంటే విశ్వాసం గలవాడు. నాకు సాయం చేయటానికి, నాకు శాంతి కలుగజేయటానికి తహతలాడుతున్నాడు. నేను నాగరాజుకి దొంగ టెలిగ్రామ్ ఇచ్చి మెడ్రాస్ రప్పించాను. ఎందుకంటే ఆ రోజుకి నాగరాజ్ మెడ్రాస్లో ఉంటే నాకు బాగా సులువు. నేను పథకం ఆలోచించాను. పన్నాలాల అల్లుడు డబ్బుకి గడ్డి తినే మనిషి. అతను ఆ రాత్రి నిన్ను స్పృహ లేకుండా చేసి రాబర్ట్కి అప్పచెప్తానన్నాడు. నిన్ను రాజాగా మేము తీసుకొస్తే నువ్వు స్పృహ రాగానే ఎలాగో మమ్మల్ని ఎరగనని తిరస్కరిస్తావు. నీకు పిచ్చి పట్టిందని అందరినీ నమ్మించి నువ్వు పారిపోతుంటే 1-2 సార్లు పోలీసులకు చెప్పి రప్పించి ఏ 3వసారో నిన్ను ఏ యాక్సిడెంట్లోనో సులభంగా చంపివేయొచ్చు. అప్పుడు ఎవరికీ అనుమానం రాదు. లాయర్ల పీడ ఉండదు. చిన్నప్పటి నుంచి ఏది చేసినా చాలా పకడ్బందీగా చేయటం నాకు అలవాటు. నా పథకానికి అంతా రెడీ అయింది. రాజాని మెడ్రాస్ పిలిపించాను. రాజా నా ముభావం కనిపెట్టాడు. బాధగా మూగగా చూస్తున్నాడు.
ఒకసారి నేను తప్పేమైనా చేశానా డాడీ అని అడిగేశాడు. నేను జవాబు చెప్పలేక ముఖం తిప్పుకున్నాను. రాజా డాడీ అంటుంటే నాకు కంపరంగా ఉంది. రాజా నాతో ఉన్నట్లు 2 రోజుల పాటు ఆ హోటల్లో అందరూ చూసేలా తిరగనిచ్చాను. ఆ రాత్రి వాన పడుతుంది. రాజా భోజనం అయిన తర్వాత ఏదో మాట్లాడుతూ వెళ్ళి బాత్రూంలో చేతులు కడుక్కుంటున్నాడు. నేను యాపిల్ కోయటానికి అక్కడ పెట్టిన పదును చాకు తీసుకెళ్లాను. రాజా అటు తిరిగి తువ్వాలతో చేతులు తుడుచుకుంటున్నాడు. నేను వెనక నుంచి బలంగా పొడిచాను. రాజా కెవ్వుమని ఇటు తిరిగాడు. నేను రాజా నోరు మూసి కంఠం దగ్గర గబగబా పొడిచేశాను. ఆ క్షణంలో రాజా నన్ను చూసిన చూపు, ఆ తర్వాత నేను ఒక్క నిమిషం కూడా మరవలేకపోయాను. ఆ చూపులో పట్టరాని ఆశ్చర్యం ఉంది, నమ్మలేని నివ్వెరబాటు ఉంది. భయంతో ఆ కళ్ళు పెద్దవైనాయి. రాజా రక్తం కారుతుండగా తూలుతూ డాడీ డాడీ మీరు అంటూ గోడకి ఆనుకోబోయి క్రిందకి కుప్పలా ఆ క్షణంలో చచ్చిపోయింది వాడో నేనో అర్థం కాలేదు. నా ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. నాకు రాజాని కత్తితో పొడుస్తుంటే కళ్యాణినే చంపుతున్నంత కసిగా అనిపించింది. నా గుండెలు బద్దలవుతాయేమో అన్నంత వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇంతలో రాబర్ట్ వచ్చాడు. సార్ అంటూ నా చేయి పట్టుకొని నా షర్ట్ తనే విప్పాడు. నా పంచె అంతా కూడా రక్తం అయింది. రాబర్ట్ వేరే లుంగి తెచ్చిచ్చాడు. నేను బట్టలు మార్చుకున్నాను. నేను యువతలకి తూలుతున్న అడుగులతో వచ్చాను. రాబర్ట్ అంత క్రితమే అక్కడికి తెచ్చి ఉంచిన సామాను పంపే ప్యాకేజ్ చెక్కపెట్టని బాత్రూంలోకి లాక్కు వెళ్ళాడు. నా వ్యాపారపు సామాను ఇలాంటి పెద్ద పెట్టెల్లో ప్యాక్ చేసి అప్పుడప్పుడు రైలుకు బుక్ చేయటం మాకు అలవాటే. కొద్దిసేపు అయిన తర్వాత నేను వాంతి అవుతుంటే బాత్రూంలోకి వెళ్ళాను. క్షణం క్రితం అక్కడ జరిగిన భయంకర దృశ్యం ఛాయలు కూడా అక్కడ ఏమీ లేవు. రాబర్ట్ బాత్రూమ్ కడిగేశాడు. ఓ మూలగా చెక్కపెట్టె మాత్రం ఉంది. నా బట్టలు ఏం చేశాడో తెలీదు. బేరర్ వచ్చాడు. అతను వచ్చేసరికి కోసే చాకు ఏమీ ఎరగనట్లు డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లో ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత రాబర్ట్ బేరర్ని పిలిచి వాళ్ల సాయంతో ఆ చెక్కపెట్టెని క్రిందకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు వినేట్లుగా నాతో, సార్ ఇది లారీ ఆఫీస్లో పడేసి నేను సినిమాకి వెళ్తాను అన్నాడు. నేను సరే అన్నాను. ఎంతో మామూలుగా సంభాషణ సాగింది. నేను తర్వాత క్రిందకి దిగి వచ్చాను. వీధి చివరి కారులో రాబర్ట్ వెయిట్ చేస్తున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఎక్కాను. కారు ఇలియట్స్ బీచ్ వైపు వెళ్ళింది. అక్కడ జనసంచారం లేదు. వాన తగ్గింది. గుడ్డి వెన్నెల వచ్చింది. రాబర్ట్ డిక్కీ తెరిచి గబగబా పెట్టె మూతలు విడగొట్టాడు. అందులో నుంచి రాజా శరీరం తీసి పట్టుకున్నాం. బాగా లోపలికి వెళ్ళి పట్టుకొని గిరాటు వేశాం. రాజా శవం ఒడ్డుకు వచ్చినా మాకేం భయం లేదు. రాజా ఒంటి మీద రవి బట్టలున్నాయి. రాజాను అలా పారేస్తుంటే నాకు నా మనసులో మమతని, ఆనందాన్ని, అభిమానాన్ని అన్నింటినీ చంపి సముద్రంలో పారవేస్తున్నట్లుగా అనిపించింది. హోటల్కి తిరిగి వస్తుంటే పన్నాలాల అల్లుడు స్పృహలేని నిన్ను మాకు అప్పచెప్పాడు. నిన్ను కారులో ఎక్కించుకున్నాం. హోటల్కి తిరిగి వచ్చాం. నువ్వు ఉదయం లేవగానే తిరగబడుతుంటే డాక్టర్కి చూపించాను. ఆయన నీకు నిద్రకి ఇంజెక్షన్ ఇచ్చాడు. మేము అక్కడి నుంచి ఆ పూటే ఇక్కడికి వచ్చేసాం. రాబర్ట్ ఒంట్లో బాగా లేదనే నెపంతో అక్కడే ఉండిపోయాడు. రాజా శవం మేము అనుకున్నట్లే బయటపడింది. పోలీసులు రవిది అని గుర్తుపట్టారు. కానీ అతను మేము అనుకున్నట్లు అనామకుడు కాదు. థియోసాఫికల్ సొసైటీలో పేరున్న వ్యక్తి. అతన్ని ఎవరు హత్య చేశారో ఎవరికీ తెలీదు. రాబర్ట్ పన్నాలాల్ని భయపెట్టి ఆ ఇల్లు ఖాళీ చేయించాడు. అల్లుడు మాకు చెప్పినట్లు డబ్బు పట్టు పారిపోయాడు. నువ్వు మా చేతుల్లోంచి వదిలించుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు. అదే రాబర్ట్ చూసి ఉంటే బ్లేడ్తో గీసి చంపేసేవాడే. కానీ సీను చూశాడు. హడావుడి చేసేసి డాక్టర్కి ఫోన్ చేశాడు. మాకొక అవకాశం పోయింది. జాహ్నవి నిన్ను మామూలుగా చూస్తుందని అనుకున్నాను. నువ్వు రాజావి కాదని తెలుసుకుందని అనుకోలేదు. ఎప్పుడైతే నువ్వు పిచ్చి తగ్గి రాజావి అన్నట్లే ప్రవర్తించడం మొదలుపెట్టావో నాకు భయం వేసింది. ఆ రాత్రి రాబర్ట్ నేను చంపేసేవాడే. కానీ నా బావమరిది వచ్చాడు. ఆ రోజు నా దురదృష్టం అనుకున్నాను. ఈనాడు అదే నా అదృష్టం అయింది. తర్వాత కథంతా నీకు తెలిసింది. ఇంతలో అమెరికా నుండి శేషరత్నం వచ్చింది. నేను ఆవిడ్ని కూడా చంపాలన్నంత కసిగా ఉన్నాను. ఆవిడ్ని చూడటానికి వెళ్ళాను. ఆవిడ నన్ను చేసిన మోసం గురించి అడిగాను. కానీ శేషరత్నం నాకు ఒక ఉత్తరం చూపించింది. అది వారం రోజులకి చచ్చిపోతాననగా కళ్యాణి రాసింది. అందులో నా గురించి రాస్తూ రాజాకి తండ్రి ఎవరు అని అడిగాడు. శివశంకరమే నా రాజాకి తండ్రి అని, రాజా అతని రక్తమే అని నేను చెప్పలేదు. నేను కావాలనే చెప్పలేదు శేషు. ఎందుకో తెలుసా? నా తల్లి వ్యభిచారిణి అని, నా తండ్రి తాగుబోతని నన్ను శివశంకరం ఈసడించాడు. అందుకే ఈరోజు రాజా తండ్రి ఎవరో తాగుబోతూ వ్యభిచారి అని చెప్పి నా కసంతా తీర్చుకున్నాను. ఆ క్షణంలో అతన్ని చూడాలి. అప్పుడు అతని ముఖం చూస్తుంటే ఇన్నాళ్ళు నేను పడిన బాధ తీరినట్లుగా అనిపించింది. నా మనసు శాంతించింది. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. పరువు అని ఏడుస్తాడుగా, గప్చుప్గా భరిస్తాడా, లేక రాజా నా కొడుకు కాదని తిరస్కరిస్తాడా? మొదటిది చేసినా రెండోది చేసినా అతనికి నరకమే.
నా కొడుకుని నేను మాత్రం వదలను. నా ఒంట్లో ఏమీ బాగాలేదు. ఎప్పుడు చచ్చిపోతానో, నా రాజాకి నేను తన తల్లినని ఒక్కసారి తెలిస్తే ఎంతో బాగుండును. అలా శివశంకరం తెలియనిస్తే ఆ క్షణంలోనే నీ తండ్రి శివశంకరమే అని చెప్పేస్తాను. ఆ ఉత్తరం చూడగానే నేను నిలువునా నీరయ్యాను. కళ్యాణిని నేను ఓడించాను అనుకున్నాను. కానీ కళ్యాణి నా మీద ఆఖరుసారిగా ఘన విజయం సాధించింది. ఇది తిరుగులేని విజయం. శేషరత్నం అంది. నేను మందలిస్తూ ఉత్తరాలు రాశాను, కానీ అవి నాకు తిరిగి వచ్చాయి. ఆ తర్వాత కళ్యాణి చచ్చిపోయిందని తెలిసింది అంది. నేను నడుం వంగినట్లుగా అయిపోయాను. నా మనసుకి అకాల వార్ధక్యం వచ్చేసినట్లుగా అయింది. నువ్వు రాజాగా నా కళ్ళెదుట ఉంటే చాలు అనిపించింది. ఎంత ప్రమాదం తప్పింది. లేకపోతే నిన్ను కూడా చంపేసి ఉండేవాణ్ణి కదా. ఆ క్షణం నుంచి నాకు నరకం ప్రారంభమైంది. నేనేం చేశాను? నా కన్నబిడ్డను చేతులారా హత్య చేసుకున్నాను. నా మీద ఒకేసారి 2 పిడుగులు పడినాయి. అది ఒకటి, కళ్యాణి రాజా నా కొడుకు కాదని బుకాయించటం. రెండోది, రాజా హోమోసెక్షువల్ అని తెలియటం. ఈ రెండిట్లో ఏ ఒకటి జరిగినా నేను కాస్త నిలదొక్కునేవాడినేమో. కళ్యాణి నా కొడుకు కాదని అన్నా పెంచిన ప్రేమ ఆ కసిని అసహ్యాన్ని కడిగివేసేదేమో. ఒకవేళ ఒక్క హోమోసెక్షువల్ అని తెలిసినా తర్వాత ఏ సైకియాట్రిస్ట్కో చూపించి వాణ్ణి మంచి మార్గానికి మళ్లించగలిగేవాడినేమో. ఈ రెండు దాదాపుగా ఒకేసారి జరిగి నాలో వివేకాన్ని పాతాళానికి తొక్కేసి నన్ను రాక్షసుడిగా మార్చి రాజా రక్తం తాగేలా చేసి రాజా ఆఖరి క్షణంలో చూసిన చూపు నన్ను 1000 కత్తులతో చీలుస్తుంది. నేను రాజాని చంపలేదు, నన్ను నేను చంపుకున్నాను అనిపిస్తుంది. అప్పుడు ఆవేశంతో పిచ్చివాణ్ణై అలా చేశాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను వాడిని పెంచిన ప్రేమతో వాడిలో ఎన్ని తప్పులనైనా క్షమించవచ్చునని. వాడి మీద నాకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలియలేదు. రవి, నేను నువ్వు వచ్చిన తర్వాత బాధపడ్డానే, ఆ ప్రతి క్షణం పరమ సత్యం. అది నటన కానే కాదు. అందరూ నీకు పిచ్చి వచ్చిందని నాకు సానుభూతి చూపిస్తుంటే నేను చచ్చిపోయిన రాజాని మర్చిపోలేక ఈ నెపంతో ఆ దుఃఖం పొంగు అంతా వెళ్ళగక్కేవాణ్ణి. శేషరత్నం ద్వారా మీకు తండ్రి నేనే, మీరు నా బిడ్డలే అని తెలిసిన తర్వాత నేను నిన్ను రవిగా కాక రాజాగానే చూసుకోవాలని అనుకున్నాను. కానీ దురదృష్టం ఇక్కడ కూడా నన్ను మళ్ళీ బలంగా కాటువేసింది. జాహ్నవి నువ్వు రాజా కాదని తెలిసిందని లాయర్లకు చెప్పిందని, వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని నాకు తెలియనే తెలీదు. నేను బాధపడతానని వాళ్ళు దాచారు. రాజా చచ్చిపోయాడని, నువ్వు హంతకుడు అని పోలీసులు రాగానే కాస్త కోలుకుంటున్న నా గుండెల మీద మళ్లీ కాలం ఇనుప పాదంతో నొక్కినట్లయింది. నేనెంతో పకడ్బందీగా ఏర్పాటు చేసిన పథకం జాహ్నవి మూలంగా బయటపడింది. నిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాను చంపావని నేరం ఆరోపించారు. నిజానికి పాపం నాగరాజుకు కూడా ఇదేం తెలీదు. ఎప్పుడైతే రాజా చచ్చిపోయాడని పోలీసులకు తెలిసిందని అన్నారో అప్పుడే నేను స్పృహ తప్పి పడిపోయాను. ఈ కేసు ఉరితాళ్లుగా మారి మెల్లమెల్లగా కాలయముడి కరాళ హస్తంలా నా వైపుకు నన్ను తనలో బంధించడానికి వస్తుంది. నేను నిస్సహాయుణ్ణి అయిపోయాను. అరెస్ట్ అయిన రాబర్ట్ నన్ను రక్షించటానికి, రవిని ఉరికంబం ఎక్కించటానికి చక్కటి కథల్లి చెప్పాడు. అది అబద్ధం అని చెప్పగలిగిన వ్యక్తి నేనొక్కడే. నేను మౌనంగా ఉండిపోతే నీకు ఉరిశిక్ష పడటం ఖాయం. నేను నోరు విప్పి నువ్వు నిర్దోషి అని రుజువు చేయాలంటే నేను దోషిగా, హంతకుడిగా ఈ ప్రపంచం కళ్ళెదుట నిలవాలి. అది నా అహానికే గొడ్డలు పెట్టు. ఎంతో పరువుగా, ఎంతో పెద్ద మనిషిగా జీవితం అంతా గడిపిన నేను ఈ రోజున ఒక హంతకుడిగా, వంచకుడిగా అందరు కళ్ళెదురుకి రాలేను. ఈ లోకం ఎలాంటిదో నాకు తెలుసు. అది గౌరవించిన వారిని ఎంతగా అందలం ఎక్కించి ఆరాధిస్తుందో, అగౌరవం కలిగితే అంత బురద జల్లి హీనంగా చూస్తుంది. ఇప్పుడు ఊరుకుంటే నిన్ను ఉరికంబానికి పంపి మరో హత్య చేసిన పాపాత్ముడిని అవుతాను. రాజా పోయిన క్షణం నుంచి నాకు ఈ జీవితం మీద మమకారం నశించింది. ఎన్ని తప్పులు చేసైనా సరే బ్రతకాలి అనే వయసు కాదు నాది. న్యాయస్థానం నన్ను దండించకపోయినా నా మనసు చాలు. నాకు నరకం ఇక్కడే నాలోనే ఏర్పరిచింది. ఇప్పటికే నేను దానిలో వేగిపోతున్నాను. అందుకని నేను నిజం ఏమిటో ఈ లోకానికి చాటి చెప్పటానికే నిశ్చయించుకున్నాను. అందుకే చేసిన తప్పులన్నింటినీ పశ్చాత్తాపంతో చేతులు జోడించి ఒప్పుకుంటున్నట్లుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. కానీ మీరంతా చెప్పబోయే తీర్పు ఏమిటో నాకు తెలుసు. హంతకుడికి మరణమే శిక్ష. అది నాకు నేనే విధించుకుంటున్నాను. నాది ఆత్మహత్య అని, దానికి కారణం కూడా వివరిస్తూ పోలీస్ కమిషనర్కి ఉత్తరం రాసిపెట్టాను. నాకున్న ఆస్తిపాస్తులన్నింటినీ, నా రక్తం, నా వంశానికి వారసుడివి అయిన నీకు అప్పచెప్పవలసిందిగా లాయర్లను అర్థిస్తూ వారికి రాశాను. చిట్ట చివరి ఉత్తరం నీకు రాస్తున్నాను. రవి, మీ అమ్మ, నేను మేమిద్దరం ఒకరి జీవితంలోకి ఒకరు రావటం చాలా దురదృష్టం. మా ఇద్దరి జీవితాలు కోడె త్రాచుల్లా ఒకదాన్ని ఒకటి కాటు వేసుకున్నాయి. పందెపు కోళ్లలా ఒకదాన్ని ఒకటి నిర్దాక్షిణ్యంగా కసిదీరా పొడుచుకున్నాయి.
రెండిటికీ బాధ, అపజయం తప్ప ఇంకేం మిగల్లేదు. రవి, కన్న కొడుకునే చంపుకున్న నికృష్టుణ్ణి నేను. కానీ ఆ పని ఏ పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందో నీకు వివరంగా తెలియచేశాను. నేను భగవంతుణ్ణి కూడా క్షమాపణ కోరను. కానీ నిన్ను మాత్రం నన్ను అర్థం చేసుకోమని అర్థిస్తున్నాను. నేను చేసింది మహాపాపమే, ఘోరాతి ఘోరమే. కానీ విధి నన్ను అరచేతిలో కీలు బొమ్మని చేసి ఆడించింది. అదొక్కటి నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఈ ప్రపంచం అంతా ఏకమై నన్ను హంతకుడివి అని ఈసడించినా నేను లక్ష్య పెట్టను. రవి, నువ్వు నన్ను అర్థం చేసుకొని నా కోసం ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే అది నన్ను దహించి వేస్తున్న ఈ బాధకి పన్నీరు జల్లవుతుంది. నువ్వు నా బాధని అర్థం చేసుకొని క్షమించగలిగానని అనటానికి నిదర్శనం ఏమిటో తెలుసా? నా తలకి నీ చేతులతో కొరివి పెట్టడం. నువ్వు కనుక నిజంగా అలా చేస్తే నా ఆత్మకి శాంతి కలుగుతుంది. నా కడపటి విన్నపం అదే. నేను చాలా అలసిపోయాను. మృత్యు ఒక్కటే నాకు విశ్రాంతి మందిరం. నేను వెళ్తున్నాను రవి. మే గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. నీకు సకల సుఖాలు కలగాలనే ఆశీస్సులతో నీ తండ్రి శివశంకరం. జాహ్నవి ఉత్తరం చదవటం పూర్తయి తలెత్తింది. కొన్ని యుగాల అనుభవం పొందినట్లుగా ఉంది. చేతి మీద రోమాలు నిక్కపొడుచుకొని మనసులో కలిగిన భయాందోళనల్ని తెలియచేస్తున్నాయి. జాహ్నవి కలలో నుంచి మేల్కొన్న దానిలా తన చుట్టుప్రక్కల పరిసరాలు కలయి చూసింది. ఎప్పుడు సూర్యాస్తమయం అయిందో, ఎప్పుడు చీకటి పడిందో, ఎప్పుడు గార్డెన్లో తన తలవైపు లైట్ వెలిగిందో జాహ్నవికి గుర్తే లేదు. తల తిప్పి చూసింది. పక్కన పాంచజన్యం లేడు. బెంచి ఖాళీగా ఉంది. అంత క్రితం అక్కడ కిటకిటలాడిన మనుషులెవరూ లేరు. ఇంటి వరండాలో అక్కడ గుమిగూడిన మనుషులెవరూ లేరు. శివశంకరం గారి శవం కూడా లేదు. ఇంతలో వాసు అటొచ్చాడు. వాసు, అంతా ఏరి అడిగింది. శ్మశానానికి వెళ్ళి చాలాసేపు అయింది కదమ్మా, తిరిగి వచ్చే టైం కూడా అయింది అన్నాడు. జాహ్నవికి అప్పుడు కానీ తను అక్కడ బాహ్య ప్రపంచం మర్చిపోయి అన్ని గంటలు ఆ ఉత్తరం చదవటంలో మునిగిపోయినట్లుగా తెలియలేదు. రవి శవం వెంట వెళ్ళాడా? అనుమానంగా అడిగింది. వెళ్ళారమ్మా. రవిబాబే అయ్యగారి శవం ముందు నిప్పు వేసిన కుండ తీసుకొని వెళ్ళారు. అమ్మా, రవిబాబు కూడా అయ్యగారు కొడుకేట కదా అడిగాడు. అప్పుడే నౌకర్లకు కూడా ఈ వార్త తెలిసిందన్నమాట. అవును అంది. చాలాసేపు అయిన తర్వాత జాహ్నవి ఆ ఇంటి వరండా మెట్ల మీద కూర్చొని ఉంది. ఇంటి నిండా లైట్లు వేశారు. ఎవరెవరో బంధువులు తిరుగుతున్నారు. జాహ్నవి అలాగే ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుంది. ఇంతలో కార్లు లోపలికి వచ్చినాయి. మొదటి కారులోంచి శివశంకరం గారి బావమరిది, రవి, బ్రాహ్మణుడు, లాయర్లు దిగారు. జాహ్నవి వాళ్ళని చూడగానే లేచి నిలబడింది. రవి అటువైపు వచ్చాడు. అతను ఎటూ చూడలేదు. తలదించుకొని లాన్లో బెంచి వైపు వెళ్తున్నాడు. రవి, జాహ్నవి పిలిచింది. అతను తిరిగి చూశాడు. జాహ్నవిని చూడగానే అతను చెక్కుతుడయ్యాడు. బెంచి వైపు వెళ్లకుండా జాహ్నవి ఉన్న మెట్ల వైపు వచ్చాడు. రవి అంది. తన గొంతు తనకే ఎలాగో వినిపించింది. జాను, అతని కంఠం కంపించింది. మరుక్షణంలో జాహ్నవి అతన్ని హత్తుకుపోయేదే. అతను కూడా అలాగే ఉన్నాడు. ఇంతలో రవి వెనక నుంచి రంగనాథం గారు, జాను, నువ్వు ఇక్కడే ఉన్నావా, ఇంటికి వెళ్ళలేదు అన్నారు. లేదు బాబాయ్ అంది. పొద్దుపోయింది, వెళ్దాం పదా, జాహ్నవి భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు. జాహ్నవి తప్పనిసరిగా ఆయన వెంట వచ్చేసింది. వస్తూ వేస్తూ వెనక్కి తిరిగి చూసింది. రవి మెట్ల దగ్గర నిలబడి ఇటే చూస్తున్నాడు. అతని ముఖం పాలిపోయినట్లుగా ఉంది. ఆ రోజు జాహ్నవికి హాస్పిటల్లో డ్యూటీ లేదు. ఉదయం 9 గంటల వేళ క్లినిక్లో పేషెంట్స్ని చూస్తుంది. లావాటి ఒక ఆమె మందులు రాసిచ్చి ఆమెను పంపుతూ నర్స్తో నెక్స్ట్ పేషెంట్స్ని పంపు అంది. లావాటి ఆవిడ వెళ్ళింది. నర్స్ కూడా వెళ్ళింది. జాహ్నవి ఆ రోజున్న అపాయింట్మెంట్స్ కార్డు పరిశీలిస్తుంది. ఇంతలో ఎవరో లోపలికి వచ్చారు. కూర్చోమన్నట్లు కార్డు చూస్తూనే చేత్తో కుర్చీ చూపించింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. సుపరిచితమైన ఆ కంఠస్వరం వినగానే ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. అతను తెల్లటి బట్టలు ధరించి ఉన్నాడు. నడుం దిగువన టక్ చేసిన తెల్లటి షర్ట్కి నల్లటి సన్నటి బెల్ట్ ఉంది. అతని ముఖం చాలా ప్రశాంతంగానూ గంభీరంగానూ ఉంది. అతని కళ్లల్లో మంచు బిందువుల్లోని స్వచ్ఛత కనిపిస్తుంది. తెల్లటి బట్టల్లో అతని శరీరం సమున్నతంగా మహాశిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్ మళ్ళీ అన్నాడు. నోటి నుంచి డాక్టర్ అన్న పిలుపు వినగానే జాహ్నవి నిటారుగా అయింది. వెరీ గుడ్ మార్నింగ్, ప్లీజ్ సిట్ డౌన్ మిస్టర్ రవి, కుర్చీ చూపిస్తూ అంది. థ్యాంక్ యూ. అతను కూర్చున్నాడు. ఒక క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. జాహ్నవి టేబుల్ మీద సర్ది ఉన్న పేపర్లనే మళ్ళీ సర్దసాగింది. కాస్త ఆగి అతను అన్నాడు, నేను మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. మీ రుణం ఏమిచ్చినా తీరదనిపిస్తుంది. మీరు లేకపోతే నేను ఈ విషవాలయంలో నుంచి బయటపడలేకపోయేవాణ్ణి. నెవర్ మైండ్, డాక్టర్గా నా డ్యూటీ నేను చేశాను.
భగవంతుడు అనేవాడు తోడుంటే ఎవరైనా ఎలాంటి ప్రమాదంలోంచైనా బయటపడగలరు అంది. జాహ్నవికి కోపం వస్తుంది. ఏమిటి ఫార్మాలిటీ? రవేనా మాట్లాడేది? శివశంకరం గారి ఆస్తికి వారసుడయ్యేసరికి మారిపోయాడా? జాహ్నవికి చాలా కోపం వస్తుంది. ఆ కోపం చెంపల్లో ఎరుపుగా ప్రతిఫలిస్తుంది. మీ డ్యూటీ మీరు చాలా అద్భుతంగా నిర్వర్తించారు. మిమ్మల్ని నేను కంగ్రాచ్యులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పానుగా, నా వృత్తి నాకు ప్రాణం అని. ఆ మాటల్లో అణుచుకున్న కోపం, విసురు ఉన్నాయి. అతను క్రిందకు చూస్తున్నాడు. జాహ్నవి టేబుల్ మీద పేపర్లు తీసి సొరుగులాగి పుస్తకాలు సర్దసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత అతను జేబులో నుంచి చెక్ తీశాడు. అది జాహ్నవి ముందు ఉంచాడు. ఇది నా ఫీజు అన్నాడు. జాహ్నవికి వెంటనే అది తీసుకొని చింపి ముక్కలు చేసి అతని ముఖం మీద కొట్టాలని అనిపించింది. కానీ ఆ కోపం పెదవి నొక్కి పట్టి బిగబట్టుకుంది. చెక్ తీసుకొని చూసింది. 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఓస్, ఇంతేనా అంది నిరుత్సాహంగా చూస్తూ. అతని ముఖం ఎర్రబడిపోయింది. అంతకంటే నాకు ప్రస్తుతం శక్తి లేదు. తర్వాత నాకు డబ్బు రాగానే మీకు పంపిస్తాను. ఇది కూడా నేను అప్పు చేశాను. జాహ్నవి ఆశ్చర్యం నటిస్తూ చూసింది. అబ్బా, కోటీశ్వరుడైన శివశంకరం గారి అబ్బాయికి డబ్బు లేదా? అప్పు చేశాడా? ఏం విచిత్రం. ప్లీజ్. అతను కుర్చీలో నుంచి లేచాడు. అతని ముఖంలో ఒక్క క్షణం ఆవేశం పొంగింది. అంతలోనే గాంభీర్యం దాన్ని కప్పేసింది. అతని కిటికీ దగ్గరికి వెళ్తూ జాహ్నవి వైపు వీపు పెట్టి అన్నాడు, నేను ఆ డబ్బును తీసుకుంటాననే అనుకున్నారా? ఇది మరీ బాగుంది. మనకు న్యాయంగా వచ్చే డబ్బు ఎందుకు కాదనాలి? తెలివున్న వాళ్ళెవరూ కాదనరు. అయితే నేను తెలివిగలవాణ్ణి కాదేమో. జాహ్నవి మాట్లాడలేదు. అతన్నే చూస్తుంది. అతను చెబుతున్నాడు, నాకెందుకు ఆ డబ్బు? ఒక్క కాణీ కూడా అవసరం లేదని, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని ఆ లాయర్లకు చెప్పాను. డబ్బు ఎప్పుడు కావాలి? మనుషులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు పెరగటానికి, చదువుకోవటానికి, భవిష్యత్తు నిర్మించుకోవటానికి కావాలి. మనిషికి చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమ కానీ, డబ్బు ఆసరా కానీ కావాలి. ఎందుకంటే వారు జీవితంలో పోరాడలేరు. వారికి వారుగా ఏది సంపాదించుకోలేరు. నా చిన్నతనం అంతా నానా బాధలు పడి గడిపాను. తిండికి మొహం వాచాను. రోజులు కొద్దీ పస్తు పడుకున్నాను. ఆ దశ గడిచిపోయింది. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నా శరీరంలో పుష్కలంగా జవసత్వాలున్నాయి. ఈ డబ్బును నేను సంపాదించుకోగలను. నాకు కావాల్సినప్పుడు తండ్రి అయిన ఆయన నుంచి నాకు ఎలాంటి రక్షణ కలగలేదు. తల్లి తండ్రి ఉండి కూడా నేనెవరూ లేని అనాథనై రోడ్ల మీద పెరిగాను. ఆ తప్పు వాళ్లది కాదు. ఆ దురదృష్టం నాది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు బాధలు పడినా నేను ఇప్పుడు చాలా అదృష్టవంతుడినే అనుకుంటున్నాను. ఎందుకంటే జీవితం నాకు శిక్షణిచ్చింది. నా అంతటి నేను ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకటం, కావాల్సింది సంపాదించుకోవటం, స్వతంత్రంగా జీవించటం, వ్యక్తిత్వం నిలుపుకోవటం అంటే ఏమిటో అన్నీ నాకు నేర్పించింది. నాకేమీ ఇవ్వనట్లే చేసి అన్నీ ఇచ్చింది. అదే అన్నయ్య చూడు, రాజాని అదృష్టం వరించింది అని అమ్మ మురిసిపోయింది. వాడికి అన్నీ లభించి కూడా ఏది దక్కని దురదృష్టవంతుడయ్యాడు. వాడి జీవితం కంటే నా జీవితమే బాగుందనిపిస్తుంది. నేను ఆయన్ని తండ్రిగా గుర్తించాను, క్షమించగలిగాను, అర్థం చేసుకున్నాను. ఆయన మీద నాకేం కోపం లేదు. అందుకే ఆయన తలకి కొరివి పెట్టాను. కొడుగ్గా నా కర్తవ్యం నేను నెరవేర్చాను. ఇక్కడ కూడా నేనే అదృష్టవంతుణ్ణయ్యాను. నాకది చాలు. ఆయన డబ్బులో ఒక్క పైసా కూడా అవసరం లేదు. అతని మాటల్లో మహత్యం ఏమిటో గాని జాహ్నవి కోపం మంచులా కరిగిపోయింది. ఇతను సంస్కారవంతుడు, సౌజన్యమూర్తి. ముఖ్యంగా జీవితం అంటే ఏమిటో బాగా తెలుసు. ఇతనికి మనుషుల విలువ, జీవితం విలువ బాగా తెలుసు. అలా తెలిసిన వాళ్లే డబ్బుని లక్ష్య పెట్టరు. అతను చెప్తున్నాడు, నేను శుక్రవారం నాడు మద్రాసు వెళ్ళిపోతున్నాను. మీరు త్వరలో ఫారెన్ వెళ్తున్నారని తెలిసింది. బహుశా మళ్ళీ మనం కలవమేమో. అతను ఇటు తిరిగాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్, అరుణ్తో మీ వివాహం నిశ్చయిందని మీ బాబాయ్ చెప్పారు. కానీ అది మీ పిన్ని గారు పడి కాలు ఫ్రాక్చర్ అవటం వల్ల వాయిదా పడిందని, మీరు ఫారెన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి జరుగుతుందని చెప్పారు. నేను శుభలేఖ పంపిస్తే తప్పక పెళ్లికి వస్తాను అని అతని కంఠం కంపించింది. జాహ్నవి అతన్నే చూస్తుంది. ఆ మాటలు వినగానే ఓ షటప్, గెట్అవుట్ అని అరవాలనిపించింది. కానీ టేబుల్ అంచుని గట్టిగా పట్టుకొని బలవంతంగా ఆపుకుంది. నేను వెళ్ళొస్తాను అతను అనటం, గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళటం ఒకేసారి జరిగినాయి. జాహ్నవి నిశ్చేష్టురాలైనట్లు నిలబడింది. తర్వాత మెల్లగా కుర్చీలో కూలబడింది. ముఖం చేతుల్లోకి దించుకొని కూర్చుంది. నర్సు వచ్చింది. రామనాథం వచ్చారమ్మా అంది. ఇప్పుడు నేను ఎవరిని చూడలేను. నాకు ఒంట్లో బాగాలేదని చెప్పు. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అంది లేస్తూ. నర్సు ఆశ్చర్యంగా చూస్తుంది. జాహ్నవి ముక్కు ఎర్రబడింది. డాక్టర్ ఏడవగా అదే మొదటిసారి చూస్తున్న నర్స్ ఆశ్చర్యంగా ఏమైంది ఈమెకి అన్నట్లుగా చూస్తూ బొమ్మలా నిలబడింది.
రాత్రి 8 గంటల వేళ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మద్రాసు వెళ్లే విమానం 10 నిమిషాల్లో బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికుల సందోహంతో ఎయిర్పోర్ట్ అంతా కిటకిటలాడుతుంది. అరుణ్ అక్కడ ఉన్నాడు. అతని చుట్టూ బంధువులు, స్నేహితులు చాలామంది గుమిగూడున్నారు. కొంతమంది అతనితో కరచాలనం చేస్తూ ప్రయాణపు శుభాకాంక్షలు చెప్తున్నారు. జాహ్నవి కూడా అరుణ్ పక్కనే ఉంది. ఇంతలో అందరినీ తోసుకుంటూ వారి దగ్గరికి రవి వచ్చాడు. అతను ఆఖరి నిమిషంలో ఆదరా బాదరా వచ్చినట్లు చిరుచెమటలు నిండిన అతని ముఖమే చెబుతుంది. అతని చేతుల్లో పొడుగాటి పెద్ద పూల గుత్తుంది. ఆ గుత్తిని జాహ్నవి చేతుల్లో పెడుతూ విష్ యూ బార్న్ వాయిస్ డాక్టర్ అన్నాడు. జాహ్నవి ఆ గుత్తిని అందుకుంది. పూలు రకరకాలుగా రంగురంగులుగా ఎంతో అందంగా ఉన్నాయి. ఆ పూల గుత్తికి ఒక చీటీ వేలాడుతూ కనిపించింది. దానిమీద నాకు పునర్జన్మని ప్రసాదించిన దేవతకి రవి అని ఉంది. జాహ్నవి తలెత్తి చూసింది. అక్కడ రవి లేడు. కళ్లతో కలియ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. జాహ్నవి బరువుగా ఊపిరి తీసుకొని వదిలింది. ఇంతలో ప్యాసింజర్స్ని సిద్ధం కమ్మని అనౌన్స్మెంట్ వినిపించింది. అరుణ్ అందరికీ చెప్పి సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత అరుణ్ ఎక్కిన ప్లేన్ కదిలి వెళ్ళిపోయింది. ప్లేన్ వెళ్ళగానే అందరూ బిలబిల్లాడుతూ వెళ్ళిపోయారు. చూస్తుండగానే ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయింది. జాహ్నవి పూలగుత్తి పట్టుకొని ఒంటరిగా నెమ్మదిగా పరధ్యానంగా యువతలకి వస్తుంది. అక్కడ బయట వరండాలో స్తంభాన్ని ఆనుకొని రవి నిలబడి ఉన్నాడు. జాహ్నవిని అతను చూడగానే గబాల్న దగ్గరికి వచ్చాడు. అతను ఆశ్చర్యంగా, తొట్రుపాటుగా, సంభ్రమంగా తనను తాను నమ్మలేనట్లు చూస్తున్నాడు. జాహ్నవి తలెత్తి దగ్గరగా వచ్చిన అతన్నే చూస్తుంది. నడవటం మర్చిపోయినట్లుగా జాహ్నవి పాదాలు ఆగిపోయినాయి. మై గాడ్, నువ్వు వెళ్ళలేదా? అతను అడిగాడు. నేను వెళ్తున్నానని ఎవరు చెప్పారు? జాను. ఆ పిలుపు వినగానే జాహ్నవికి ప్రాణం వచ్చినట్లయింది. ఆ పేరు పిలవటం మర్చిపోయావని అనుకున్నాను. మై గాడ్. అతను హఠాత్తుగా జాహ్నవి భుజాలు పట్టుకున్నాడు. గట్టిగా కదుపుతూ అడిగాడు, నువ్వు అరుణ్తో ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళాలి? ఎందుకా? అతన్ని కాబోయే భర్త అని నువ్వు అనుకున్నావు. ఎందుకు వెళ్ళలేదు? నిజం చెప్పు. జాహ్నవి క్షణం సేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆ తర్వాత చూపులు క్రిందకు వాలిపోయినాయి. నా ప్రాణం ఇక్కడే ఉందని తెలిసింది. ఈ శరీరాన్ని అతనితో పంపటం ఇష్టం లేకపోయింది. అతను 1 నిమిషం తదేకంగా చూశాడు. వెంటనే 2 చేతుల మధ్య అమాంతం జాహ్నవిని ఎత్తేశాడు. అరే వదులు వదులు! జాహ్నవి గిజగిజలాడింది. వదలను. ఇప్పటికే అనవసరంగా 1 వారం రోజులు నిన్ను వదిలాను. నరకం అంటే ఏమిటో స్వయంగా అనుభవించాను. మై గాడ్, నేను ఒట్టి ఫూల్ని, ఈడియట్ని, అవునా? అవును, ఖచ్చితంగా అంది. అతను 1 క్షణం తెల్లబోయాడు. ఆ వెంటనే ముఖం ఎత్తి బిగ్గరగా ఫక్కున నవ్వేశాడు. కరెక్ట్. నా మనసు నాకు చెబుతూనే ఉన్నా నేనే దాన్ని పీక నొక్కాను. మీ బాబాయ్ చెప్పిన మాటకి తిరుగుంటుందా అనుకున్నాను. వదులు. అదిగో అందరూ చూస్తున్నారు. చూడని, నువ్వు నా దానివని లోకం యావత్తుకి తెలియని. అతను అలా ఎత్తుకొనే కారు దగ్గరికి తీసుకొచ్చి దింపాడు. జాహ్నవి బ్యాగ్లో నుంచి కారు తాళాలు తీస్తుంటే అతను తనే వాటిని అందుకొని కారు డోర్ తెరిచాడు. అతను స్టీరింగ్ దగ్గర కూర్చుంటే ఆమె అతని పక్కన కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. ఇద్దరూ మాటలు రాని వాళ్లలా కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు, అరుణ్తో వెళ్ళకూడదని ఎప్పుడు అనుకున్నావు? అప్పుడే చెప్పేశాను. అరుణ్కి నాకు పెళ్లి పొసగదని నాకు తెలుసు. నా మనసులో ఉన్న భయాలు, సందేహాలు రాసి ఉత్తరం పంపాను. అతను అర్థం చేసుకున్నాడు. స్వయంగా వచ్చాడు. తను కూడా అదే భయపడుతున్నానని అన్నాడు. పెళ్ళైనాక విడిపోయే కంటే స్నేహితులుగా దగ్గరగా ఉందామని నిశ్చయించుకున్నాం. అతనికి మద్రాసులో ఒక సంబంధం స్థిరపడింది. వాళ్ళు చాలా కోటీశ్వర్లు. ఒక్కతే అమ్మాయి. అతనికి అన్ని విధాలా తగిన అమ్మాయి. కారు ఎయిర్పోర్ట్ దాటి కొద్ది దూరం వచ్చింది. జాహ్నవి చెప్పిందంతా విన్న రవి కారుని రోడ్డు పక్కగా ఆపేసి ఆమె వైపు తిరిగాడు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను కదూ? జాహ్నవిని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు. ఆమె తల అతని గుండెలు కానింది. దగ్గుత్తికతో చెప్పింది, నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నాకు నువ్వు సరైన తోడు అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరం నా అనేవారు లేకుండా పెరిగాం. ఇద్దరికీ ఒంటరితనం అంటే ఏమిటో తెలుసు. ఇద్దరికీ ప్రేమను ఇవ్వటం అంటే ఏంటో తెలుసు. అతను ఆమె తలని ఇంకా ఇంకా దగ్గరగా అదుముకున్నాడు. నాకు భయం వేసింది జాను. ఈ నా జీవితం ఏం చేయాలో తోచలేదు. ఒక్కొక్కసారి వచ్చి నిన్ను నా దానిని చేసుకోవాలని అనిపించేది. ఎయిర్పోర్ట్కి వచ్చానే గాని నువ్వు వెళ్ళిపోవటం చూడటానికి నాకు శక్తి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. అతను జాహ్నవి ముఖాన్ని 2 చేతులతో ఎత్తాడు. మరుక్షణంలో అతని పెదవులు ఆమె నుదురు మీద, కళ్ళ మీద, చెంపల మీద, పెదవుల మీద గాఢంగా చుంబించసాగినాయి. అతని ఊపిరి కాలిపోతున్నంత వేడిగా వస్తుంది. అతని కంఠం ఆవేశంగా మంద్రస్థాయిలో అంటుంది, జాను, నాకెవ్వరూ లేరు, నాకెవ్వరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి.
నన్ను నీ వాణ్ణి చేసుకో, నీ స్వంతం చేసుకో. నీ ప్రేమ ప్రవాహంలో నన్ను ముంచే. ఇది నాకిస్తే నేను నీకేమిస్తానో తెలుసా? అందమైన ఇల్లు, చక్కటి పిల్లలు, ప్రశాంతమైన జీవనం. వాటితో కలిపి నన్ను నేను నీకు అర్పించుకుంటాను. జాను, నేను నీ వాణ్ణి అని చెప్పు. రవి, జాను చెప్పు, నేను నీ దానిని రవి. అతని గొంతులో నుంచి సన్నటి ఆర్తనాదం వెలువడింది. అతను చిన్న పిల్లాళ్ళ ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని పెదవులు ఆమె గుండెల్ని తాకుతూ అంటున్నాయి, జాను, ఇది కల కాదని, నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పు. ప్లీజ్ చెప్పవు. అతని కంఠం ఆర్ద్రంగా ఆర్తిగా ఉంది. జాహ్నవి కళ్ళు మూసుకుంది. ప్రాణం తేలిపోతున్నట్లుగా ఉంది. ఇంతవరకు కృంగదీస్తున్న అనుమానాలు, భయాలు నామరూపాలు లేకుండా పోయినాయి. మనసు ఊహించలేనంత ఆనంద లోకానికి ఎగురుతున్నట్లుగా ఉంది. ఇంతలో కారు మీద తట్టి వినిపించింది, ఏ మిస్టర్, ఇది ఎయిర్పోర్టుకు వెళ్లే దోవ, మీ ఇల్లు కాదు. రవి లేచాడు. అతను సరిగ్గా కూర్చున్నాడు. జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి కానిస్టేబుల్ చేతిలో ఉంచాడు. ఏమిటిది? నేను ఇది కళ అనుకుంటున్నాను. కాదు, వాస్తవం అని నువ్వు తెలియచేసినందుకు థ్యాంక్ యూ అన్నాడు చెయ్యి ఊపుతూ. కారు స్టార్ట్ అయింది. అతను కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడమ చేయి జాహ్నవి నడుం చుట్టూ వేసి దగ్గరగా తీసుకున్నాడు. ఆమె అతని భుజం మీద తల ఆనించింది. జాహ్నవికి ఈ ప్రపంచం అంతా మునుపెన్నడూ కనిపించనంత అందంగా కనిపిస్తుంది. కారు వెళ్తుంది. మా ఇద్దరిది ఒకటే బాట, మా గమ్యం ఒకటే. జీవితాంతం ఇద్దరం ఇలాగే ఒకరి ప్రక్కన ఒకరుండగా ఒకరికొకరు తోడుగా సాగిపోతాం అన్నట్లుగా వెళ్ళిపోతుంది. సమాప్తం. ఇదండి జాహ్నవి నవల. ఎద్దనపూడి సులోచనారాణి గారి రచన అద్భుతం. ఒక నవలలో ఎన్ని భావోద్వేగాలు ఉన్నాయో కదా, ఎన్నెన్ని మలుపులున్నాయో కదా. అందుకే జాహ్నవి నవల మర్చిపోలేనిది. జాహ్నవి నవల మీకు ఎలా అనిపించిందో, నేను చదివింది మీకు నచ్చిందో లేదో, నేను చదవడంలో ఇంకేమన్నా మార్చుకోవాలో మీ సలహాలని సూచనల్ని నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఏదైనా నవల వినాలనుంటే చెప్పండి, చదవడానికి ప్రయత్నిస్తాను. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.